Very good morning. SBI Clerk Minds explanation. Model test number 14732. Model test number 14732. Quantitative aptitude question number 91 onwards. Question number 91. Data analysis and bar graph. There are 5 jars P, Q, R, S and T having mixtures of milk and water in it. Given below is the bar graph that shows the percentage of quantity of milk and water in it. Percentage of milk and water in it అంటున్నాడండి. ఓకే, దెర్ ఆర్ 5 జార్స్. పర్సంటేజ్ అంటే ఎప్పుడు కూడా మిల్క్ అండ్ వాటర్ టుగెదర్ 100% ఉండాలి. ఇది 60, ఇది 65 అంటే పర్సంటేజ్ అనే వర్డ్ తప్పండి. ఇక్కడ పర్సంటేజ్ అయితే రెండు కలిపి ఎప్పుడు 100 ఉండాలి. 100 కంటే ఎక్కువ ఉన్నాయి రెండు కలిపితే. ఇక్కడ ఇది చూడండి, ఒకటి ఎస్ చూడండి, 80 75, 80 75 అంటే 155. పర్సంటేజ్ ఎప్పుడు 155 ఉండదు టుగెదర్. కాబట్టి మనం దాన్ని ఏం చేద్దామంటే పర్సంటేజ్ స్ట్రైక్ ఆఫ్ చేయండి. పర్సంటేజ్ స్ట్రైక్ ఆఫ్ చేయండి. ఓకే, there are 5 jars PQRST having mixtures of milk and water in it. Given below is the bar graph that shows the quantity of milk and water in it. The quantity of milk and water in it. Okay, so very clear. There are 5 jars PQRST. Quantity అంటున్నాడు milk and water. Milk is represented by P 60 ఉందండి, అండ్ Pలో వాటర్ ఏమో జార్ Pలో వాటర్ 65 ఉంది. సో ఈ విధంగా బార్ గ్రాఫ్ చాలా క్లియర్గా ఉంది. ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామండి. ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ఇఫ్ ఇన్ జార్ టీ, ఇఫ్ అంటున్నాడు కండిషనల్ క్లాస్ అంటే వాడు ఇచ్చింది కాకుండా ఇలా ఉంటే అంటున్నాడు. ఇఫ్ ఇన్ జార్ టీ క్వాంటిటీ ఆఫ్ మిక్చర్ వాజ్ 45 liters, find the quantity of milk added to it to make the percentage of water in the new mixture to 48%. యాక్చువల్గా క్వాంటిటీ ఎంత ఇచ్చాడో చూడండి. ఇక్కడ 35 and 40. మిల్క్ అండ్ వాటర్ ఎలా ఉందంటే అక్కడ మిల్క్ అండ్ వాటర్ టీలో, జార్ టీలో మిల్క్ అండ్ వాటర్ ఎలా ఉందంటే 35 liters and 40 liters ఉంది. అంటే అదే రేషియో ప్రకారం ఉండాలి. ఇఫ్ ఇన్ జార్ టీ క్వాంటిటీ ఆఫ్ మిక్చర్ వాజ్ 45 అంటున్నాడు. రేషియో డస్ నాట్ చేంజ్ అండి. అంటే ఇవి రెండు 7:8 రేషియోలో ఉన్నాయి. మిల్క్ అండ్ వాటర్ 7:8 రేషియోలో ఉన్నాయి. ఇఫ్ ఇన్ జార్ టీ క్వాంటిటీ ఆఫ్ మిక్చర్ వాజ్ 45 liters, 45 liters ని రేషియోలో డివైడ్ చేస్తే 45 liters, 45 liters ని రేషియోలో డివైడ్ చేస్తే దిస్ ఇస్ 21 liters and 24 liters. 21 and 24. 7:8 is the ratio. Okay. If in jar tea quantity of mixture was 45 liters of quantity ఉందండి. అక్కడ ఇచ్చిందేమో యాక్చువల్గా బార్ చార్ట్లో ఇచ్చింది 35 and 40 ఉందండి. 35 and 40 అంటే 7:8 is the ratio. మిల్క్ అండ్ వాటర్ 45 liters దట్ షుడ్ బి డిస్ట్రిబ్యూటెడ్ 7:8 రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేస్తే మనకి 21 and 24. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నాడు, ఫైండ్ ద క్వాంటిటీ ఆఫ్ మిల్క్ యాడెడ్ టు ఇట్ టు మేక్ ఇట్ ద పర్సంటేజ్ ఆఫ్ వాటర్ ఇన్ ద మిక్చర్ టు 48. వాటర్ పర్సంటేజ్, వాటర్ ఏం యాడ్ చేయట్లేదు, మనం మిల్క్ యాడ్ చేయమంటున్నాడు కొంత క్వాంటిటీ. మిల్క్ 21 liters ఉంది, ఇంకా ఎంత యాడ్ చేస్తే వాటర్ పర్సంటేజ్ 48. వాటర్ క్వాంటిటీ ఎంత ఉందో చూడండి. సో వాటర్ పర్సంటేజ్ 48 కావాలట. 48% 24 liters ఉంది ఇక్కడ. మరి ఇది 52 liters ఉండాలి మిల్క్ అప్పుడు. సో మిల్క్ 52% ఉండాలి. 52% అంటే దట్ ఈస్ హాఫ్ అవుతుంది కాబట్టి 26 liters ఉండాలి. కానీ ఆల్రెడీ 21 liters ఆల్రెడీ ఉంది కాబట్టి 5 liters ఆఫ్ pure milk that should be added. Therefore the answer is 5 liters. Therefore the answer is 5 liters. Fourth option is the answer. సో బార్ చార్ట్ లో టీ ఎలా ఉందో చూడండి. ముందుగా బార్ చార్ట్ లో టీ చూస్తే మిల్క్ 35 liters, వాటర్ 40 liters, 7:8 is the ratio. బట్ క్వశ్చన్ ఏమంటాడు, ఇఫ్ ఇన్ జార్ టీ క్వాంటిటీ ఆఫ్ మిక్చర్ వాజ్ 45 liters, అంటే జార్ టీలో 45 liters ఈ రేషియోలో ఉండాలి. 7:8 రేషియోలో, 7:8 రేషియోలో 45 liters 21 and 24. ఇప్పుడు ఫైండ్ ద క్వాంటిటీ ఆఫ్ మిల్క్ యాడెడ్ టు ఇట్ టు మేక్ ద పర్సంటేజ్ ఆఫ్ వాటర్ ఇన్ న్యూ మిక్చర్ టు 48%. సో ఇప్పుడు వాటర్ పర్సంటేజ్, వాటర్ ఇక్కడ క్వాంటిటీ ఎంత ఉందంటే 24 liters ఉంది. ఆ 24 liters 48% అవ్వాలంటున్నాడు. సో హౌ మచ్ క్వాంటిటీ ఆఫ్ ప్యూర్ మిల్క్ దట్ షుడ్ బి యాడెడ్ అంటే ఇది 48% వాటర్ ఉంటే కనుక మిల్క్ పర్సంటేజ్ 52 ఉండాలి. 52 అంటే 48% 24 liters అయితే 52% 26 liters. బట్ ఆల్రెడీ 21 liters ఉంది కాబట్టి 5 liters ఆఫ్ ప్యూర్ మిల్క్ దట్ షుడ్ బి యాడెడ్. నెక్స్ట్ 92. If 45 liters of milk was added to jar R, what is the change in water percentage approximately?
If 45 liters of milk was added to jar R లో చూడండి ఎంత ఉందో. Milk 25, water, milk and water అండి. Milk and water ఇది 25, ఇది 20 liters ఉంది. If 45 liters of milk was added to jar R, 45 liters యాడ్ చేస్తున్నాడు. Then what is the change in percentage approximately? వాటర్ పర్సంటేజ్ అప్రాక్సిమేట్లీగా ఎంత చేంజ్ అయింది అని అడుగుతున్నాడండి. వాటర్ పర్సంటేజ్ ఎంత చేంజ్ అయింది. ఇక్కడ చూస్తే వాటర్ ఎంత ఉందంటే ఇప్పుడు మనకి వాటర్ ఎంత ఉందంటే వాటర్ దట్ ఈస్ 20 ఉంది. 20 అవుట్ ఆఫ్ ఇక్కడ మనం ఇంకొక 45 లీటర్స్, ఇది క్వాంటిటీ 45 అండి, క్వాంటిటీ 45, ఇంకొక 45 లీటర్స్ ప్యూర్ మిల్క్ యాడ్ చేసాం. దర్ఫోర్ ఇట్ బికమ్స్ 90. ఇట్ బికమ్స్ 90. 20 ఉంది ఇప్పుడు వాటర్ by 90 into 100, 2/9 అంటే that is 22 2 by 9. 22 2 by 9 అంటే approximately 23%. Therefore the answer is fourth option. Okay, next one. If jar P and jar S are mixed to form a new mixture and 42 liters of mixture is taken out and the same amount of water is added, then find the ratio of milk and water in the new mixture. If jar P and jar S are mixed to form a new mixture, jar P అంటే మిల్క్ అండ్ వాటర్ ఎలా ఉంది చూడండి. మిల్క్ అండ్ వాటర్, ద జార్ P చూస్తే ఇది 60, ఇది 65, అండ్ ఇక్కడ ఎలా ఉందంటే జార్ S లో 80 and 75, 80 and 75. టోటల్ క్వాంటిటీ ఇది 140 ఉందండి, ఇది కూడా 140 ఉంది, 140 ఈచ్. If jar P and jar S are mixed to form a new mixture, అంటే 42 liters of mixture is taken out. 42 liters of mixture is taken out. 42 liters తీసేస్తే రెండు 1:1 రేషియోలో ఉన్నాయి కాబట్టి ఇది 21 లీటర్స్ పోతుంది, ఇది కూడా 21 లీటర్స్ పోతుంది. అంటే ఇది 117 లీటర్స్ ఉంటుంది, 119 లీటర్స్ ఉంటుంది, 119. ఇది ఎంత ఉంటుందంటే దట్ ఈస్ ఇది కూడా 119 ఉంటుంది. బట్ ద సేమ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఈజ్ యాడెడ్. ఎంత తీసాం అంత వాటర్ యాడ్ చేస్తాడు, 42 వాటర్ యాడ్ చేస్తాం. దేర్ ఫార్ 119 and 161. What is the ratio అని అడుగుతున్నాడు మిల్క్ అండ్ వాటర్. సో వాట్ ఈస్ ద రేషియో అంటే ఇక్కడ క్యాన్సిలేషన్ 7 క్యాన్సిలేషన్ 17 times, 7 cancellation 23 times. Therefore 17:23 is the answer. Second option. Second option is the answer. Next, 94. In case of jar Q, how much of the mixture must be taken away and replaced by equal amount of water so that the mixture of milk and water becomes 11/14? In case of jar Q అంటున్నాడు. జార్ Q చూస్తేనండి మిల్క్ ఏమో 55 ఉంది, వాటర్ ఏమో 45 ఉంది, టుగెదర్ 100 liters. Mixture is 100 liters. Okay. In case of jar Q, how much the mixture must be drawn? See, 100 లీటర్ నుంచి ఎంత డ్రా చేయాలని అడుగుతున్నాడు. How much of mixture must be drawn and replaced in equal amount of water, equal quantity of water యాడ్ చేస్తాడట, so that the mixture of milk and water becomes 11:14. రేషియో మాత్రం 11:14 అవ్వాలట. ఇక్కడ ఈ మిక్చర్ లోంచి కొంత క్వాంటిటీ రిమూవ్ చేస్తున్నాడు. 100 లీటర్స్ మిక్చర్ లోంచి కొంత క్వాంటిటీ రిమూవ్ చేస్తున్నాడు. ఎంత క్వాంటిటీ రిమూవ్ చేస్తాడు అంత క్వాంటిటీ వాటర్ యాడ్ చేస్తున్నాడు. ద మిక్చర్ ఈజ్ రిమూవ్డ్ అండ్ ద సేమ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఈజ్ యాడెడ్. అంటే క్వాంటిటీ చేంజ్ ఏ ఉండదు. 100 లీటర్స్ అలాగే ఉంటుంది. 100 లీటర్స్ ఈ రేషియోలో డివైడ్ చేస్తే మనం అంటే ఇది 44, 11 4s, ఇది మొత్తం 25 పార్ట్స్ అండి. 11:14 అంటే 25 పార్ట్స్, 25 పార్ట్స్ చేస్తే ఈచ్ పార్ట్ ఈస్ 4, 11 4s, 14 4s are 56. అంటే ఇప్పుడు ఇనీషియల్గా ఎలా ఉంటే ఫైనల్గా ఎలా ఉంటాయి. సో దెన్ ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నాడు, సో దట్ ద మిక్చర్ ఎంత రీప్లేస్ చేయాలని అడుగుతున్నాడు. ఎంత రీప్లేస్ చేయాలంటే వెరీ క్లియర్ దట్ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత తగ్గిందో చూడండి. 11 తగ్గింది. 55లో 44 అయిందంటే 11 ఈజ్ రెడ్యూస్డ్. 11 out of 55. 11 out of 55 into 100. సో దిస్ ఇస్ 1/5. 1/5 అంటే 20%. 20% అంటే ఎన్ని లీటర్లు డ్రా చేయాలంటే దీంట్లోంచి 20 liters. 20% of mixture was drawn, 20 liters. Therefore the answer is third option. Third option is the answer. 95. 95. If the milkman sold the mixture tea at price, the milkman sold the mixture tea at price 45 rupees per liter, and the cost price of the milk also 45 per liter. వాడు కొంటము 45కి కొన్నాడు. మిక్చర్ టీ అట. మిక్చర్ టీ అంటే మిల్క్ ఎంత ఉంది, వాటర్ ఎంత ఉంది చూడండి. మిల్క్ అండ్ వాటర్ ఎంత ఉందంటే మిల్క్ ఈజ్ 35, వాటర్ ఈజ్ 40. ఓకే. If the milkman sold the mixture tea at 45 rupees per liter and cost price of the milk is also 45 rupees per liter, then find the profit percentage approximately. Profit percentage అడుగుతున్నాడండి. ఓకే.
ప్రాఫిట్ పర్సంటేజ్ కావాలి. అయితే ఈ 35 మాత్రమే కొన్నాడు. ఈ వాటర్ కొనలేదు ఫ్రీ ఆఫ్ కాస్ట్. కానీ ఏ ప్రైస్‌కైతే కొన్నాడో మొత్తం అన్ని లీటర్లు కూడా అదే ప్రైస్‌కి అమ్ముతున్నాడు. అంటే ఇప్పుడు గెయిన్ పర్సంటేజ్ కావాలంటే గెయిన్ పర్సంటేజ్ ఈక్వల్ టు గెయిన్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ సిపి. ఓకే. గెయిన్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ సిపి. గెయిన్ ఎంత వచ్చిందంటే వాటర్ ఎంత కలిపాడో అంత గెయినే కదండి. వాటర్ ఎంత మిక్స్ చేశాడో అదంతా గెయిన్. వాట్ ఈస్ ద గెయిన్? కాస్ట్ ప్రైస్ అంటే మిల్క్ మాత్రమే కొన్నాడు. వాటర్ కొనలేదు కాబట్టి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఇది 35. The gain is 40 and cost price is the 35. Therefore, the 8 by 7 and 1 by 7. 1 and 100%, 1/7 and 14 2 by 7 and 114 2 by 7%. Therefore, the answer is approximately 114%. Therefore, the answer is 114%. The second option is the answer. Second option. Next, 96. 96 data sufficiency అండి. Data sufficiency. So ఒకసారి చూస్తే data sufficiency. The following questions are accompanied by two statements 1 and 2. You have to determine which statement is or sufficient or necessary to answer the questions. First one. So what is the age of a person in days as on 1st January 2020? 2020 1st January వాడి ఏజ్ ఎంత అని అడుగుతున్నాడు. Statement 1. If a person born 30th September 1995 సెప్టెంబర్ 30th పుట్టాడు కాబట్టి వాడు ఏజ్ చెప్పొచ్చు. మనం సబ్ట్రాక్ట్ చేస్తే ఏజ్ వస్తుంది. అంటే 1 alone sufficient. If a person born in 31st December 1996 which is a leap year. 1996 is a leap year. కానీ వాడు పుట్టింది ఎప్పుడండి 31st December. అంటే లీప్ ఇయర్ కన్సిడర్ అవ్వదు అక్కడ మనకు తెలుసు. కానీ ఈ డేట్ నుంచి కూడా ఆన్సర్ వస్తుంది మనకి. 31st December అక్కడ డేట్ ఉంది, ఇక్కడ డేట్ ఉంది. Therefore దీని నుంచి ఆన్సర్ వస్తుంది, దాని నుంచి ఆన్సర్ వస్తుంది. Either 1 alone sufficient or 2 alone sufficient. Either or is the answer. Either or. How many marks did Anil get in Telugu? Statement 1. The total marks obtained by Anil in Telugu and English together. Telugu అడిగాడు. తెలుగు మార్క్స్ ఎన్ని అని అడిగాడు. తెలుగు అండ్ ఇంగ్లీష్ ఇచ్చాడు. దట్ ఈస్ 150. And statement 2. 1 alone is not sufficient అండి. The average marks obtained by Anil in Hindi and English. Hindi and English together 130. So దీని నుంచి కూడా రాదు మనకి. 1 alone is not sufficient. 2 alone is not sufficient. Together is also not sufficient. Neither nor is the answer. Answer is neither nor. Find the 2-digit number. Find the 2-digit number. A 2-digit number, let it be X. A 2-digit number చెప్పాలి. First statement. The total sum of the 2-digit number and twice the 2-digit number. The total sum of 2-digit number and twice the 2-digit number is 141. Therefore, 3x is equal to 141 and x is equal to 47. X is equal to 47. The 2-digit number is 47. 1 alone sufficient. Statement 2. 1 alone sufficient. Difference with statement 2. Difference between the 2 digits is 5 and the product of the 2 digits is difference అన్నప్పుడు digits మధ్య difference చెప్తాం మనం. Second statement x minus y or y minus x. X minus y or y minus x is equal to 5. The product of the 2 digits. The product of the 2 digits xy is 56. xy is 56. ఈ ఈక్వేషన్ ఇక్కడ ఒకటే ఉండుంటే కనుక బోత్ ద 2 ఈక్వేషన్స్ 2 అన్నౌన్స్ సాల్వ్ చేయొచ్చండి. బట్ ఇది xy yx తెలియదు మనకి. ఆర్ యూ క్లియర్ దాట్? ఇది తెలిస్తేనే y ఎంత x ఎంత చెప్పగలం. యూనిట్ డిజిట్ ఏంటి, టెన్స్ ప్లేస్ లో ఏంటి అనేది తెలుస్తుంది. దేర్ ఫోర్ ఇది x minus y y minus x క్లారిటీ లేదు కాబట్టి రెండు ఆన్సర్లు వస్తాయి. దేర్ ఫోర్ 1 alone sufficient, 2 alone is not sufficient. To answer the above question, statement 1 alone sufficient, 2 alone is not sufficient. Next, 99. How many items were sold? How many items were sold? Statement 1. Total profit and was 225 and the cost price of an item is 125. Total profit ఇచ్చాడు, కాస్ట్ ప్రైస్ ఇచ్చాడు. ఎన్ని ఐటమ్స్ అమ్మాడు అనేది ఎలా తెలుస్తుంది చెప్పలేము. 1 alone is not sufficient. The selling price of all the items ఇచ్చాడు. అప్పుడు కూడా ఎన్ని ఐటమ్స్ ఇచ్చాడు, ఎన్ని ఐటమ్స్ అమ్మాడు చెప్పలేము. అంటే 1 alone is not sufficient, 2 alone is not sufficient. టుగెదర్ తీసుకుంటే టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు 2475. దాంట్లో వాడికి వచ్చిన గెయిన్ ఎంత అంటే దట్ ఈస్ ద టోటల్ ప్రాఫిట్ అండ్ ఈస్ 225. అంటే టోటల్ కాస్ట్ ప్రైస్ వస్తుంది. టోటల్ కాస్ట్ ప్రైస్ ఈస్ 2250. This is the total cost price.
But the cost price of each item is 125. 125 డివైడ్ చేస్తే ఎన్నిసార్లు పోతుందంటే 18 times cancel అవుతుంది. Therefore 125 18 times, therefore the number of items sold 18. How many items were sold అన్నాడు? 18 items were sold. Therefore both the statements together are required. Both the statements together are required. What is the principal sum? What is the principal అంటే చాలు. What is the principal sum? The sum amounts to 2400 in 2 years at simple interest. Rate percent ఉంటే చెప్పొచ్చు, రేట్ పర్సెంట్ లేదు చెప్పలేం. ద సమ్ అమౌంట్స్ టు అంటున్నాడు అంతే. 2 years లో ఎంత అమౌంట్ అయిందట. 2400 is the amount at the end of the 2 years. రేట్ పర్సెంట్ లేకుండా చెప్పలేం ప్రిన్సిపల్. ద సింపుల్ ఇంట్రెస్ట్ ఈస్ 1330 in 5 years at the rate of 5% per annum. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందో చెప్తున్నాడు. 5 years లో 1330 వచ్చిందట. సంవత్సరానికి ఎంత వచ్చిందో చెప్పొచ్చు. 7% అంత అయితే ఎస్ వీ కెన్ చెప్పేయచ్చండి. 5 years లో 7% చొప్పున 35% 1330 ఇంట్రెస్ట్ వస్తే టోటల్ 100% ప్రిన్సిపల్ అమౌంట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. Therefore 2 alone sufficient, 1 alone is not sufficient. 1 alone is not sufficient, 2 alone sufficient. Next, individual questions. Raju, Madhu and Mohan work for x plus 1, x plus 2 days and their efficiency are in the ratio x plus 1, x plus 2 respectively. ఇక్కడ చెప్తున్నాడండి, ముగ్గురు చెప్తున్నాడు. రాజు, మధు అండ్ మోహన్. ఓకే, రాజు, మధు, మోహన్ వర్క్ ఫర్ ఎక్స్ ప్లస్ 1 days, ఎక్స్ అండ్ ఎక్స్ ప్లస్ 2 days. ఎవరెవరు ఎన్ని రోజులు వర్క్ చేశారో చెప్తున్నాడు. దే కెన్ అన్నట్ల ఎన్ని రోజులు వర్క్ చేయగలరో, ఆ పీస్ ఆఫ్ వర్క్ ఎన్ని రోజుల్లో చేయగలరో చెప్పట్ల వాడు. ఎన్ని రోజులు పని చేశారో చెప్తున్నాడు. రాజు వర్క్ ఫర్ ఎక్స్ ప్లస్ 1 days, మధు ప్లస్ ఫర్ ఎక్స్ డేస్ వర్క్ చేశాడు, వీడు ఎక్స్ ప్లస్ 2 days వర్క్ చేశాడు. దిస్ ఇస్ ద నెంబర్ ఆఫ్ డేస్ దే వర్క్. అండ్ ఎఫిషియన్సీ రేషియో చెప్తున్నాడు. ఎఫిషియన్సీ రేషియో కూడా ఎక్స్ ప్లస్ 1 అండ్ ఎక్స్ ప్లస్ 2. ఇది ఓకే, ఇది రేషియోను. ఇదేంటి? రాజు, మధు, మోహన్ ద వర్క్ ఫర్ ఎక్స్ ప్లస్ 1 days. రాజు ఎక్స్ ప్లస్ 1 days వర్క్ చేశాడు, మధు ఎక్స్ డేస్ వర్క్ చేశాడు, మోహన్ ఎక్స్ ప్లస్ 2 days వర్క్ చేశాడు. ఓకే, సో వీళ్ళ ఎఫిషియన్సీ ఇది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు మధు అండ్ ఇఫ్ మధు గాట్ 324 rupees ఫర్ హిస్ వర్క్, దెన్ ఫైండ్ ద టోటల్ వేజెస్ ఆల్ ఆఫ్ దెమ్ అంటాడు. మధు గాట్ 324, మధుకి ఎంత వచ్చిందట? 324. దెన్ వాట్ ఈస్ ద టోటల్ వేజెస్ ఆల్ ఆఫ్ దెమ్? మధు ఎఫిషియన్సీ ఎంత ఉందో చూడండి, ఎక్స్ ఉంది. మధు ఎఫిషియన్సీ ఎక్స్ ఉందండి. ఎక్స్ ఎఫిషియన్సీతో ఎక్స్ నెంబర్ ఆఫ్ డేస్ చేశాడు. అండ్ వీ నో వెరీ వెల్ ద వేజెస్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ అకార్డింగ్ టు దర్ ఎఫిషియన్సీ. సో వాడి ఎఫిషియన్సీ ఇదండి. ఈ ఎఫిషియన్సీతో ఇన్ని రోజులు చేశాడు అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎఫిషియన్సీతో ఎక్స్ డేస్ వర్క్ చేస్తే వాడు టోటల్ ఎక్స్ స్క్వేర్ ఎఫిషియెంటే చేసినట్టు. ఈ ఎక్స్ స్క్వేర్ ఇచ్చేసాడు మనకి. ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడంటే 324. అంటే ఇప్పుడు మనం మాట్లాడాల్సింది ఏంటంటే ఇక్కడ వీడు ఎక్స్ ఎఫిషియన్సీతో ఎక్స్ నెంబర్ ఆఫ్ డేస్ చేశాడు కాబట్టి టోటల్ వర్క్ డన్ అంటే టోటల్ ఎఫిషియన్సీ ఎక్స్ స్క్వేర్. వీడిది ఎక్స్ ప్లస్ 1 స్క్వేర్ అవుతుంది, అలాగే వీడిది ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ అవుతుంది. ఆర్ యూ క్లియర్ దట్? బట్ గివెన్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 324, వీడి అమౌంట్ ఎంతంటే ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 324 అట. 324 అంటే 18 స్క్వేర్. ఇది 18 స్క్వేర్ 324 అండి. 18 స్క్వేర్ 324 అంటే ఇది 19 స్క్వేర్ అయి ఉండాలి. ఇది ఇప్పుడు ఎక్స్ ప్లస్ 1 కాబట్టి 19 స్క్వేర్ 361. అండ్ ఇది ఎంత అవుతుందంటే 20 స్క్వేర్ 400. 20 square is 400. Therefore total is 1085 ముగ్గురిది కలిపి. Therefore the total wages is 1085. Second option is the answer. Next, 1 or 2. A bag contains green, white and red pens. Is it clear? X square is equal to 324 and x is equal to 18. This is 18 square, this is 19 square, this is 20 square. Total summation 1085. Very clear that. అంటే ఇది మీకు అర్థమైతే, ప్రాబ్లం అర్థమైతే వాడు ఎఫిషియన్సీ ఎక్స్ ఎఫిషియన్సీతో ఎక్స్ నెంబర్ ఆఫ్ డేస్ చేశాడు కాబట్టి ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 324. ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 324 అయితే ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 18. అంటే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే 18 స్క్వేర్ ప్లస్ 19 స్క్వేర్ ప్లస్ 20 స్క్వేర్. ఇది మనం కావాల్సింది. దట్ ఈస్ 1085. దిస్ ఈస్ ద ఆన్సర్. అంతే. నెక్స్ట్
102. A bag contains green, white, and red pens. The probability of taking a white pens is 1/4 and red pens is 5/8. So, ఏమేమి ఉన్నాయండి? గ్రీన్, వైట్, రెడ్. The probability of taking white pens is 1/4 and the probability of ఇది 5/8 చెప్తున్నాడు. ఇది 1/4 చెప్తున్నాడు. 1/4 అంటే 2/8 కదండి. 1/4 is nothing but 2/8. ఇది 5/8, ఇది 2/8 అయితే మొత్తం ప్రాబబిలిటీ 1 కాబట్టి 5 + 2 7/8 అయిపోయింది ఇది. అంటే ఇది 1/8 అవుతుంది గ్రీన్. బట్ ద టోటల్ నెంబర్ ఆఫ్ గ్రీన్ పెన్స్ ఈస్ 20. టోటల్ నెంబర్ ఆఫ్ గ్రీన్ పెన్స్ ప్రాబిలిటీ ఆఫ్ గ్రీన్ పెన్స్ మనకి ఎంత వచ్చిందంటే దట్ ఈస్ 1/8 వచ్చిందండి. ఎందుకంటే ఇది 5/8 ఇచ్చాడు, ఇదేమో 1/4 ఇచ్చాడు. 1/4 అంటే 2/8, ఇది 1/8. ఈ 1 పార్ట్ 20 పెన్స్ ఉన్నాయని చెప్తున్నాడు గ్రీన్ పెన్స్. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ పెన్స్ 1 పార్ట్ 20 అయితే 8 పార్ట్స్ 160. Therefore, the total number of pens is 160. Third option. Next. A rectangular water tank with length 106 meters and breadth 100 meters is dug inside a circular field. If the area of the remaining portion is 8,034 square meter, then find the radius of the circular field. Radius of the circular field అంటే మనం ఆల్వేస్ 7 మల్టిపుల్ మనకు తెలిసిందే. 7 మల్టిపుల్ చూస్తే ఇక్కడ 77, 66, 55, 44, 77 is the answer. ఎందుకంటే రేడియస్ ఇస్ ఆల్వేస్ పై కదండి. 7 మల్టిపుల్ వస్తుంది. 7 మల్టిపుల్ కాబట్టి 77 అయి ఉండాలి డెఫినెట్ గా. నెక్స్ట్. A mixture is made up of two items, namely P and Q, in the proportion 5:6. A mixture is made up of two items P and Q, namely P and Q, and proportion in the ratio 5:6. The price of P is 3 times that of Q. The overall cost of the mixture is 8 rupees per kg, including the tax of 50 paisa per kg. Then find the cost of the item Q. P and Q అంటున్నాడండి. P and Q. దీని ప్రైస్ చెప్తున్నాడు. ద ప్రైస్ ఆఫ్ పి ఈజ్ 3 times దట్ ఆఫ్ క్యూ. అంటే ఇది X రూపీస్ అయితే ఇది 3x అని చెప్తున్నాడు. ద ప్రైస్ ఆఫ్ ఐటమ్ P ఈజ్ 3 times దట్ ఆఫ్ క్యూ. క్యూ ఎంత ఉందో దానికి 3 times. ఓకే. అండ్ ద ఓవరాల్ కాస్ట్ అంటున్నాడు. ఓవరాల్ కాస్ట్ అంటే రెండింటిది కలిపి. ఓవరాల్ కాస్ట్ ఈజ్ 8 rupees per kg, ఇంక్లూడింగ్ ట్యాక్స్ ఆఫ్ 50 paisa. ట్యాక్స్ తీసేస్తే 7 rupees 50 paisa. 750. 50 paisa ట్యాక్స్ అని చెప్తున్నాడు. బట్ ఈ రెండు ఏ రేషియోలో ఉన్నాయండి? P and Q ఆర్ ఇన్ ద రేషియో. The method of allegation లో రేషియో వస్తుంది. రేషియో గివెన్ దట్ ఈస్ 5:6. ఓకే. సో దేర్ ఫోర్ ఇది ఇప్పుడు క్వశ్చన్ ఏమి అడిగాడు చూడండి. ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ ద ఐటమ్ క్యూ. ఎక్స్ వాల్యూ కావాలి మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూ. ఓకే. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు మనం దీని నుంచి ఈక్వేషన్ రాయొచ్చు. ఈక్వేషన్ అలాగా 3x - 750, 3x - 750 అంటే దీంట్లోంచి తీసేస్తే ఇది వస్తుంది, దీంట్లోంచి తీసేస్తే అది వస్తుంది. 3x - 7 rupees 50 paisa, 3x - 7 rupees 50 paisa by 7 rupees 50 paisa minus x is equal to 5/6. ఓకే. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ లో 18x (5:6), 3x minus 750 is equal to 6 parts కదా ఇది. రేషియో తప్పు రాసాం. ఈ డిఫరెన్స్ 6, ఈ డిఫరెన్స్ 5. Therefore 6/5. Therefore 15x, ఈ డిఫరెన్స్ చూడండి. 3x minus 750 is equal to 6. 750 minus 5x is equal to 5. Yes. ఇప్పుడు చూస్తే 15x మైనస్ అలా ప్లస్ అవుతుంది. ఇది ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంది. ఒకటి 6x 21x. 21x is equal to 750, ఒకటి ప్లస్ ఉంది ఒకటి మైనస్ ఉంది. 11 into 750. 11 into 750. ఓకే. ఇప్పుడు ఏం కావాలి మనకి? ఎక్స్ కావాలి. క్యాన్సిలేషన్ 3 క్యాన్సిలేషన్ ఇక్కడ 7 times 3 క్యాన్సిలేషన్ ఇక్కడ 2 rupees 50 paisa. Therefore x is equal to 11 27 rupees 50 paisa by 7. Therefore the value of x is equal to 3 times 3.665 లో 9 times 220 20 లో 2 times. Therefore 3.92 is the answer. 3.92 is the first option. Therefore first option is the answer. Okay. Next 105. 105 చూస్తే
A boat running at a sudden speed downstream covers a distance of 3.6 kilometers in 4 minutes. The same boat while running upstream. Downstream చెప్తున్నాడు. Downstream అంటే m plus s is equal to 3.6 by 4 minutes 4 by 60 0 వల్ల పాయింట్ పోతుంది 6. ఈ 4 దీంట్లో 9 times 9 6 are 54 kilometers per hour. అలాగే upstream speed is equal to 3.6 same distance 6 minutes అంటున్నాడు. 6 by ఇది క్యాన్సిల్ అయిపోతే 6/60 అండి. 6/60 1/10 దేర్ ఫార్ పాయింట్ పోతుంది 36 కిలోమీటర్స్ పర్ అవర్. ఇప్పుడు ఎస్ కావాలి. ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇది డౌన్ స్ట్రీమ్ స్పీడ్, ఇది అప్ స్ట్రీమ్ స్పీడ్. d minus u by 2 రెండింటిలో ఒక డిఫరెన్స్ 18/2. 18/2 అంటే 9 కిలోమీటర్స్ పర్ అవర్. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. 9 కిలోమీటర్స్ పర్ అవర్ ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 106 అనాలిసిస్ అగైన్. ఇది టైం టేకింగ్ అనాలిసిస్ అండి. ఎట్లా చేయాలో చెప్తాను. మీరు కొన్ని క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయాల్సి ఉంటుంది. వెరీ టైం టేకింగ్. యా, స్టడీ ద లైన్ గ్రాఫ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో. ద గివెన్ లైన్ గ్రాఫ్ షోస్ ద నెంబర్ ఆఫ్ స్మార్ట్ ఫోన్స్ users increasing in thousands over the years 2014 to 2020. 2014 నుంచి 2020 వరకు study the line graph. The given line graph shows the number of smartphone users ఇంక్రీజింగ్ చెప్తున్నాడు. ఎవ్రీ ఇయర్ ప్రీవియస్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఎంత ఇంక్రీజ్ అయిందో దాని గురించి చెప్తున్నాడు అండి. 1000 ఇన్ నెంబర్. ఇన్ 2013 స్మార్ట్ ఫోన్ యూజర్స్ ఫర్ 12,55,000 స్మార్ట్ ఫోన్స్ అంటే ఆండ్రాయిడ్ ప్లస్ ఐఫోన్. క్వశ్చన్కి వెళ్ళిపోదాం. In the year 2015, the number of Android users was 50% of the total number of users. Okay, 2015 లో ఆండ్రాయిడ్ యూజర్స్ టోటల్లో 50%. అంటే ఇక్కడ ఇద్దరే యూజర్స్ అండి, ఐఫోన్ యూజర్స్ అండ్ ఆండ్రాయిడ్ యూజర్స్. దేర్ ఫోర్ 2015 లో టోటల్ నెంబర్ ఏదైతే ఉందో దాంతో కంపేర్ చేస్తే 50%, హాఫ్ ఆఫ్ ద నెంబర్. ఇఫ్ ద రేషియో ఆఫ్ ద మేల్ యూజర్స్ టు ద ఫిమేల్ యూజర్స్ ఐఫోన్ యూజర్స్ ఇస్ 13:12. iPhone users లో మేల్ ఫిమేల్ రేషియో 13:12. హౌ మెనీ మేల్ ఐఫోన్ యూజర్స్ వర్ దేర్ ఇన్ 2015? 2015 చెప్పాలంటే 2013 చూడండి. ముందు 2013 లో 12,55,000 ఏదో చెప్తున్నాడు స్మార్ట్ ఫోన్ యూజర్స్. 12,55,000. ఇప్పుడు 2014కి వచ్చేటప్పటికి ఎంత పెరిగిందంటే మనకి 46,370. 46.37 ఇచ్చాడు. 1000 ఇన్ నెంబర్ కాబట్టి 46,370 ఇంక్రీజ్ అయ్యారు. ఇంక్రీజ్ అయితే 0 7 3 ఇక్కడ 11 1 10 13. ఓకే, దిస్ ఇస్ ద నెంబర్ ఇన్ 2014. 2014 నుండి 15కి ఎంత ఇంక్రీజ్ అయ్యారంటే 55,580 ఇంక్రీజ్ అయ్యారు. So therefore 0 15 9 6 5 13,56,000 అయ్యారు 2015కి. 2015కి ఓకేనండి. నెక్స్ట్ అలాగే 2016కి ఏం చేయాలంటే మనం 69,780 యాడ్ చేయాలి. యాడ్ చేస్తే దట్ బికమ్స్ 0 13 1 17 1 16 1 12 1 14. ఇది 2016కి అండి. 2016కి ఇలా ఉంది. అంటే ఇప్పుడు ఇనీషియల్గా ఇది ఇంత పెరిగారు కాబట్టి 14కి ఎంత అయ్యారు, ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఆర్ యూ క్లియర్ దట్? ఎస్. ఇప్పుడు క్వశ్చన్ చూస్తే మనం అంటే 2015కి ఎంత అయిందో చూడండి. 13,56,950. 13,56,950 ఇదండి మనకి 2015లో. బట్ ఇన్ ద ఇయర్ 2015 ద నెంబర్ ఆఫ్ ఆండ్రాయిడ్ యూజర్స్ వర్ 50%. అంటే దీంట్లో సగం చేయాలి, బై 2 చేయాలి, బై 2. అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ యూజర్స్, ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ మేల్ యూజర్స్, మేల్ కావాలి మనకి. మేల్ కావాలంటే మేల్ ఫిమేల్ రేషియో చెప్తున్నాడు. మేల్ రేషియో 13 parts అవుట్ ఆఫ్ 25 parts. ఇది మనం చేయాల్సింది. ఓకే, ఇది క్యాన్సిల్ చేస్తే హౌ మెనీ మేల్ ఐఫోన్ యూజర్స్ వచ్చేస్తుంది మనకి. మళ్ళీ ఒకసారి చూడండి. ఇన్ ద ఇయర్ 2015 ద నెంబర్ ఆఫ్ ఆండ్రాయిడ్ యూజర్స్ ఫర్ 50%. ఆండ్రాయిడ్ 50% అంటే ఐఫోన్ కూడా 50%. ఇఫ్ ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ మేల్ యూజర్స్ టు ద ఫిమేల్ యూజర్స్ ఐఫోన్ ఈజ్ 13:2. అంటే ఇప్పుడు ఇది టోటల్ నెంబర్ ఆఫ్ స్మార్ట్ ఫోన్ యూజర్స్ ఇన్ 2015 అండి. దాంట్లో 50% ఐఫోన్ యూజర్స్,
మిగతా 50% ఆండ్రాయిడ్ యూజర్స్. దీంట్లో మేల్ 13/25 13:12 కాబట్టి. ఇది క్యాన్సిల్ చేస్తే మేల్ వచ్చేస్తుంది మీకు. ఇది 50 అండి. 225 సార్ 50. 50 అంటే 0 క్యాన్సిల్. 50 అంటే 0 క్యాన్సిల్ అయింది. 0 క్యాన్సిల్ అయితే ఇప్పుడు 5 క్యాన్సిల్ చేయాలి. 5 క్యాన్సిల్ చేయండి దీంట్లో. 5 క్యాన్సిల్ చేస్తే 13 135లో 27. 27 టైమ్స్ 135. ఇక్కడ 1 టైమ్. ఇక్కడ 1 మిగిలింది 19 195. 195లో 39 టైమ్స్. యెస్. 195లో 39 టైమ్స్. సో ఇప్పుడు ఇంటూ 13 చేస్తే మేల్ యూజర్స్ వస్తుంది. సో ఇప్పుడు ఇంటూ 13 అంటే మేల్ యూజర్స్ ఈజ్ ఈక్వల్ టు 10 టైమ్స్ అయితే 271390. ఇది 10 టైమ్స్. ఇప్పుడు 3 టైమ్స్ అంటే 3 9s ఆర్ 27. 2 3 3s ఆర్ 9 ప్లస్ 2 11 1 1 3s ఆర్ 3 ప్లస్ 1 4 27 అంటే 81. సో దేర్ ఫోర్ మేల్ యూజర్స్ ఇదండి టోటల్ 7 0 ఇక్కడ 8 2 35. Therefore, 3,52,807. 3,52,807. Fourth option is the answer. This is the male users. ఇది చేయాల్సిన పద్ధతి అండి ఇది. బట్ వెరీ క్యాలిక్యులేషన్ ఎక్కువ ఉంది, టైం టేకింగ్. అంటే ఫస్ట్ ఏం చేయాలో చూడండి. ఫస్ట్ ఏం చేయాలంటే 2013 ఏదైతే ఇచ్చాడో ఇన్ 2013 నెంబర్ ఆఫ్ స్మార్ట్ ఫోన్ యూజర్స్ 12,55,000. అక్కడి నుంచి 14కి ఎంత పెరిగింది అంటున్నాడు 46.37,000. అంటే 46,370 2014. అక్కడి నుంచి 2015కి ఎంత పెరిగింది అది యాడ్ చేయాలి. 2015 ఇది 2015. నేను 16 కూడా యాడ్ చేశాను. కాకపోతే 2015 ఎంత ఉంది 13,56,950. అక్కడికి వచ్చాం 13,56,950. దాంట్లో 50% ఆండ్రాయిడ్ యూజర్స్, 50% యాపిల్ ఐఫోన్ యూజర్స్. సో ఇప్పుడు ఐఫోన్ యూజర్స్ అంటే బై 2 చేయాలి 50%. దాంట్లో మేల్ ఫిమేల్ రేషియో 13:12 కాబట్టి మేల్ కావాలంటే 13/25. అది క్యాలిక్యులేట్ చేస్తే మేల్ వచ్చింది. ఆర్ యూ క్లియర్ దట్? నెక్స్ట్ వన్. ద నెంబర్ ఆఫ్ ఐఫోన్ యూజర్స్. The number of iPhone users in the library increased by 40% from the year 2015 to 16. 15 నుంచి 16కి మాట్లాడుతున్నాడు ఇక్కడ. The number of iPhone users in the library increased by 40% from ఇప్పుడు ఇక్కడ ఐఫోన్ యూజర్స్ అంటే ఈ బై 2 చేసిందే కదండి మనకి ఇది. ఇదే కదా ఐఫోన్ యూజర్స్ 13,56,950 బై 2. అది 40% ఇంక్రీజ్ అయిందట. If the number of Android users is half of the total number of users in 2015. If the number of Android users is half of the number of users in 2015. Total 2015 లో నెంబర్ ఆఫ్ యూజర్స్ ఎంత ఉన్నారో దాంట్లో ఆండ్రాయిడ్ యూజర్స్ 50% అని చెప్తున్నాడు, హాఫ్. ఇప్పుడు మిగతా 50% ఐఫోన్ యూజర్స్. అక్కడి నుంచి ఎంత పర్సెంట్ పెరిగిందంటే అంటే ఇప్పుడు ఇది మనకి టోటల్ 2015లో టోటల్ అండి. దాంట్లో బై 2 చేస్తూ వచ్చేది ఐఫోన్ యూజర్స్. అది 40% పెరిగింది 15 నుంచి 16కి. అది రాద్దాం రండి. సో దట్ 13,56,950 బై 2. ఇదేంటండి ఇప్పుడు ఇది టోటల్ మనకేమో ఈ నెంబర్ ఏమో 2015లో స్మార్ట్ ఫోన్ యూజర్స్. బై 2 చేస్తే ఆండ్రాయిడ్ యూజర్స్ కానీ ఐఫోన్ యూజర్స్ కానీ. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఐఫోన్ యూజర్స్ ఇన్ ద లైబ్రరీ ఇంక్రీజ్డ్ 15 నుంచి 16కి ఎంత పర్సెంట్ పెరిగారని చెప్తున్నాడు 40%. అంటే 140%. 140% అంటే 140% అంటే 7/5. 7/5. ఓకే. సో 7/5 అంటే 5 2s ఆర్ 10 10 క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు ఇది మల్టిప్లై చేయాలి మనం. ఇది మల్టిప్లై చేస్తే ఏమొస్తుందంటే మనకి ఐఫోన్ యూజర్స్ 2016 వస్తుంది. ఓకే. ఇప్పుడు 2000 ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నాడు హౌ మెనీ ఆండ్రాయిడ్ యూజర్స్ ఆర్ దేర్ ఇన్ ద ఇయర్ 2016. ఐఫోన్ యూజర్స్ వచ్చేస్తే ఆండ్రాయిడ్ యూజర్స్ కూడా చెప్పొచ్చు మనం 2016లో. టోటల్ నెంబర్ ఉంది కాబట్టి 2016 టోటల్ నెంబర్ ఆల్రెడీ ఉంది మన దగ్గర. ఇది మల్టిప్లై చేయండి. 7 5s are 35. 7 5s are 35 3. 7 9s are 63 plus 3 66 6. 6 7s are 42 plus 6 48 4. 35 plus 4 39. 3. 21 plus 3 24 2 9. 9,49,000 ఎంత వచ్చిందండి. కానీ 9,49,000 ఎంత వచ్చింది. మనకి 2016లో మొత్తం యూజర్స్ ఎంతమంది చూద్దాం. 2016లో 14,26,730. 14,26,730.
14,26,730 ఇది టోటల్ యూజర్స్ అండి 2016లో. దాంట్లో మనకి ఐఫోన్ యూజర్స్ వీళ్ళు. కాబట్టి ఆండ్రాయిడ్ యూజర్స్ ఇది తీసేస్తే 9,49,865 తీసేస్తే టోటల్ మనకి ఆండ్రాయిడ్ యూజర్స్ వచ్చేస్తారు 2016లో. 10 మైనస్ 5 5 ఇక్కడ 12 12 లోంచి 6 తీస్తే 6 ఇక్కడ 16 లోంచి 8 తీస్తే 8 ఇక్కడ 5 15 లోంచి 6 ఇక్కడ 11 లోంచి 7 13 లోంచి 9 తీస్తే 4 4,76,865. First option is the answer. Therefore, the answer is first option. సో ఈ విధంగా చేయాలండి. చాలా ఈజీగానే ఉంది. కాకపోతే టైం టేకింగ్ క్యాలిక్యులేట్ చేయాలి. 108 108 ఏమంటున్నాడు చూడండి. In which of the following year the number in which the number of users is increasing in ascending order? సో మనకి ఇప్పుడు 2016 వరకు ఎంత వచ్చిందో 14,26,730. ఓకే. Number of users in increasing order when 2,54,892 new users were removed అంటున్నాడు. సో ఓకే ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే 2016కి 14,26,730 2016కి 14,26,730 ఇది టోటల్ అండి. ఇప్పుడు 2017లో ఎంత పెరిగిందో చూడండి 73,840 పెరిగిందండి. ఇంక్రీజ్డ్ స్మార్ట్ ఫోన్ యూజర్స్ ఇంక్రీజ్ అయింది అంటే 2017లో టోటల్ ఇదండి. సో 0 7 15 0 0 1 యాడ్ చేస్తే 15 lakhs ఇంత వచ్చిందండి. ఇప్పుడు దీంట్లోంచి అసెండింగ్ ఆర్డర్లో ఇది తీసేయాలన్నాడు. రిమూవ్ చేసేది 2,54,892 తీసేయాలట. తీసేస్తే 10 లోంచి 2 తీస్తే 8 ఇక్కడ 16 లోంచి 9 తీస్తే 7 ఇక్కడ 14 లోంచి 8 తీస్తే 6 9 లోంచి 4 తీస్తే 5 ఇక్కడ 9 లోంచి 5 తీస్తే 4 14 లోంచి 2 తీస్తే 12. దేర్ఫోర్ అసెండింగ్ ఆర్డర్లో ఉందా లేదా 1 2 4 5 6 8. దేర్ఫోర్ ఏ సంవత్సరం అండి అది 2017. దేర్ఫోర్ ద ఆన్సర్ ఇస్ 2017. అది ఆన్సర్. నెక్స్ట్ 2019 109 చూస్తే వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ యూజర్స్ ఫ్రమ్ 2015 to 19. 15 నుంచి 19కి యావరేజ్ అడుగుతున్నాడండి. 15 నుంచి 19కి యావరేజ్ అంటే 15లో నెంబర్ కావాలి అంటే దట్ ఈస్ 15 నెంబర్ కావాలి 16 నెంబర్ కావాలి. ఇందాక 17 కట్టాం 18 కట్టాం 19 కట్టాం అట్లన్నిటికి యావరేజ్ కావాలంటే ఎంజాయ్ చేయండి. ఓకే గుడ్. నెక్స్ట్ 110 టోటల్ నెంబర్ ఆఫ్ యూజర్స్ ఇన్ 2015 is what percentage of the total number of users in 2020. 15 is what percentage of 20 అంటున్నాడు. ఇవన్నీ ఇందాక చేసాం కదా, యాడ్ చేసుకుంటూ వెళ్దాం. యాడ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు వచ్చేది అంటే 15 ఆల్రెడీ ఉంది మన దగ్గర, యాడ్ చేసుకుంటూ వెళ్తే 20 వస్తుంది. ఆ 20లో ఈ 15 అనేది ఎంత పర్సెంట్ అంటున్నాడు, పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. అంటే లాస్ట్ 2 క్వశ్చన్స్ మీకోసం వదిలేసాను. క్యాలిక్యులేషన్ ఎక్కువ అంతే, టైం టేకింగ్. ఆర్ యూ క్లియర్ దట్? ఎస్, ఈజీ క్వశ్చన్స్. నెక్స్ట్ 111 క్యాస్లెట్ ఇచ్చాడండి. క్యాస్లెట్ స్టడీ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్ అండ్ ఆన్సర్ ద రిలేటెడ్ క్వశ్చన్స్. Following information gives the data regarding distance covered by two persons X and Y by using different vehicles. X and Y, different vehicles. X and Y, different vehicles A, B, C. X and Y using different vehicles, vehicles named A, B, C. Average speed of A, B, C is 60. మూడిట్ల యొక్క యావరేజ్ స్పీడ్ 60 అంటున్నాడంటే టోటల్ 180. And the speed of C is 40% more than the speed of A. Speed of C is 40% more than speed of A అంటున్నాడండి. అంటే రేషియో ఇది 100% 5 పార్ట్స్ అయితే ఇది 140% 7 పార్ట్స్. కానీ యావరేజ్ 60 అంటున్నాడంటే మధ్యలో 5 6 5 + 6 11 11 + 7 అంటే ఇది 50 km/h, ఇది 60 km/h, ఇది 70 km/h. యావరేజ్ స్పీడ్ 60 అయి ఉండాలి. ఇప్పుడు చదవండి. యావరేజ్ స్పీడ్ ఆఫ్ ABC is 60. మూడు కలిపి యావరేజ్ 60. Speed of C is 40% more than A. A కంటే 40% more. Yes. Whose speed is A? Whose speed is 50? Speeds of X and Y are in the ratio 5:3. X and Y వీళ్ళ యొక్క వాకింగ్ స్పీడ్స్ రేషియో చెప్తున్నాడు అనమాట. స్పీడ్స్ ఆఫ్ X and Y అంటే ఇవి వెహికల్స్ అండి. ఇవి వీళ్ళిద్దరి యొక్క రేషియోస్ 5:3 రేషియోలో వీళ్ళ వాకింగ్ స్పీడ్ ఉంది. 5:3 రెస్పెక్టివ్లీ.
అండ్ ద యావరేజ్ ఆఫ్ దేర్ స్పీడ్స్ ఈజ్ 8 కిలోమీటర్స్ పర్ అవర్. వీళ్ళిద్దరు యావరేజ్ 8 అట. యావరేజ్ 8 అని చెప్తున్నాడు. యావరేజ్ 8 అంటే ఈ 10 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో ఎక్స్ ట్రావెల్ చేస్తూ ఉండాలి. అండ్ 3 పార్ట్స్ ఏమో 6 కిలోమీటర్స్ పర్ అవర్ అయి ఉండాలి. 10 ప్లస్ 6 16, 16/2 అంటే 8 కిలోమీటర్స్ పర్ అవర్ యావరేజ్. సరిపోయింది. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇక్కడి నుంచి చూడాలి జాగ్రత్తగా. సో ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ their average speed is 8 kilometers per hour. X covered m kilometers distance in 75 minutes on foot, and Y covered 500 meters less than the distance in n minutes more than X on foot. సో వాకింగ్ స్పీడ్ ఆన్ ఫుట్ అంటున్నాడంటే వాకింగ్ స్పీడ్ చెప్తున్నాడండి. వాకింగ్ స్పీడ్ ఆఫ్ ఎక్స్ ఏమో 10 కిలోమీటర్స్ పర్ అవర్. 10 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో వెళ్ళిన వాడికి 75 మినిట్స్ పట్టిందట. 75 మినిట్స్. ఓకే. ఎక్స్ కవర్డ్ m kilometers distance. X distance అంటున్నాడు. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఏమో 10 కిలోమీటర్స్ పర్ అవర్. 75 మినిట్స్ అంటే 75/60, 5/4 అవర్. 5/4 అవర్ అంటే 4, the 2.5 are 12.5 kilometers. Therefore, the distance covered by X is 12.5. అంటే ఇక్కడ m వాల్యూ వచ్చింది. ఆ బ్రాకెట్లో m కిలోమీటర్స్ డిస్టెన్స్ అన్నాడు చూడండి. దట్ ఈజ్ ఈక్వల్ టు m. అంటే ఇది m. వెరీ గుడ్. m వచ్చింది. నెక్స్ట్ ఏమంటున్నాడు చూడండి. ఎక్స్ కవర్డ్ m కిలోమీటర్ డిస్టెన్స్ ఇన్ 75 మినిట్స్ ఆన్ ఫుట్. వై కవర్డ్ 500 మీటర్స్ లెస్. దీనికంటే 500 మీటర్స్ లెస్ అంటే 12 కిలోమీటర్స్. 12 kilometers distance in n minutes more than x on foot. n minutes more than అంటున్నాడండి. n minutes more than on foot. టైం కావాలి ఇప్పుడు. టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఇక్కడ కంటే వీడు ఎంత ట్రావెల్ చేశాడు? 12.5 కిలోమీటర్స్. దానికంటే 500 మీటర్స్ లెస్ అట. 500 మీటర్స్ లెస్ అంటే 12 కిలోమీటర్స్. 12 కిలోమీటర్స్ విత్ స్పీడ్ ఆఫ్ వీడి స్పీడ్ ఎంత అండి? 6 కిలోమీటర్స్ పర్ అవర్. 6 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో 12 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే ఎంత టైం పట్టిందంటే వీడికి 2 అవర్స్. 2 అవర్స్ అంటే 120 మినిట్స్. 120 మినిట్స్. 120 మినిట్స్. కానీ వాడికంటే ఎన్ని మినిట్స్ మోర్ అని చెప్తున్నాడు? n మినిట్స్ మోర్ దాన్. వాడికి 75 పట్టింది కదా. ఎవరికి? ఎక్స్కి 75 మినిట్స్. 75 తీసేస్తే n మినిట్స్ మోర్ అనేది ఎంత తెలుస్తుంది? 45 మినిట్స్. 45 మినిట్స్, దట్ ఈస్ n మినిట్స్ మోర్. ఇది n అనమాట. అంతేనండి అంటున్నాడు. ఎస్. అండ్ వై కవర్డ్ 500 మీటర్స్ లెస్ డిస్టెన్స్ ఇన్ n మినిట్స్ మోర్ దాన్ ఎక్స్ ఆన్ ఫుట్. ఎక్స్కి ఎంత టైం పట్టిందంటే 75 మినిట్స్. దానికంటే 45 మినిట్స్ మోర్, 120 మినిట్స్ టైం పట్టింది. ఇప్పుడు ఈ రెండు క్వశ్చన్స్కి ఆన్సర్లు మనం వచ్చేసి ఉండొచ్చు. ఎమ్ ఎన్ ఎక్కడని అడిగాడా? ఎస్. ఎన్, ఫైండ్ ద వాల్యూ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎన్. ఎన్ ఎంత వచ్చిందంటే 45 మినిట్స్. ఫస్ట్ ఆప్షన్. వెరీ గుడ్. ఫైండ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎం. ఫైండ్ ద వాల్యూ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎం. ఎం ఎంత అంటే 12.5. ఆన్సర్ దీనికి 1 ఏనండి. 115. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎం అని అడిగాడు. 12.5 ఫస్ట్ ఆప్షన్. 114. ఫైండ్ ద వాల్యూ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎన్, దట్ ఈస్ 45 మినిట్స్. రెండు వచ్చినాయి. నెక్స్ట్ ఇప్పుడు ఇంకేమంటున్నాడు చూడండి. దీని తర్వాత మనం ఇంకేం మాట్లాడుతున్నాడు. ఎస్. దీని తర్వాత ఇంకా ఏం మాట్లాడుతున్నాడంటే, ఆఫ్టర్ దట్ 10 minutes more. After that, X covered 350 kilometers distance by C in O hours, less than the time taken by Y. He covered 420 kilometers distance by B. Okay. X cover చేస్తున్నాడు, Y కవర్ చేస్తున్నాడు. X ఆఫ్టర్ 350 కిలోమీటర్స్ కవర్ చేశాడు. ఆ టైం కావాలి. టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. 350 కిలోమీటర్స్. ఎక్స్ స్పీడ్ ఎంత అండి మనకి? ఎక్స్ స్పీడ్ 10 కిలోమీటర్స్ పర్ అవరా? ఎక్స్ స్పీడ్ ఎంత? ఆఫ్టర్ దట్ ఎక్స్ కవర్డ్ 350 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఇన్ C అవర్స్. డిస్టెన్స్ బై సితో అయితే ఇక్కడ మనకి C ఎంత చూడండి. C ఎంత అంటే 70 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో వెళ్తున్నాడు. 70 కిలోమీటర్స్. 70 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో వెళ్తే ఎందుకు? ఆఫ్టర్ దట్ ఎక్స్ కవర్డ్ 350 కిలోమీటర్స్ డిస్టెన్స్ బై C. వెహికల్ C మీద కవర్ చేస్తున్నాడు. వెహికల్ C స్పీడ్ ఎంత? 70. 350 కిలోమీటర్స్ 70 అంటే 5 అవర్స్. వెరీ గుడ్. నెక్స్ట్ ఏమన్నాడు? దట్ ఈస్ ఓ. నో. ఓ అంటే ఓ అవర్స్ లెస్ దాన్ ద టైమ్ టేకెన్ బై వై వెన్ హీ కవర్డ్. వై ఎంత కవర్ చేస్తున్నాడంటే డిస్టెన్స్ బై స్పీడ్ 420 కిలోమీటర్స్ కవర్ చేస్తున్నాడు. 420 కిలోమీటర్స్ ఏ వెహికల్తో కవర్ చేస్తున్నాడు అండి? బి అంటే 60 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో వెళ్తుంది. 7 అవర్స్. ఓకే.
ఇప్పుడు దీనికంటే అది ఎంత లెస్ అని అడుగుతున్నాడు అండి. ఎస్. ఆఫ్టర్ దట్ ఎక్స్ కవర్డ్ 350 కిలోమీటర్స్ డిస్టెన్స్ బై సి ఇన్ ఓవర్స్ లెస్ దాన్ ద టైమ్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అండి. డిఫరెన్స్ 2 అవర్స్, 2 అవర్స్, దట్ ఈస్ ఓ. దిస్ ఈజ్ ఓ అండి. ఇప్పుడు ఓ అడిగాడా మనల్ని క్వశ్చన్లో. ఫైండ్ ఎస్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఫైండ్ ద వాల్యూ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఓ, దట్ ఈస్ 2 అవర్స్. 2 అవర్స్. ఓకేనండి. అది అయిపోయింది. అంటే 3 క్వశ్చన్లు అయిపోయినాయి, ఇంకా 2 ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు ఏం కావాలి ఇంకా? And then X and Y covered 120 kilometers and P kilometers distance by A in total 6 hours. Okay. X and Y covered 120 kilometers and P kilometers distance by A in total 6 hours. డిస్టెన్స్ మనం చూస్తే డిస్టెన్స్ d ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం అండి. వెహికల్ ఏ యొక్క స్పీడ్ ఎంత అంటే 50 కిలోమీటర్స్ పెర్ అవర్. వెహికల్ ఏ స్పీడ్ 6 అవర్స్ టైం పట్టింది అంటున్నాడు. అంటే టోటల్ డిస్టెన్స్ కవర్డ్ ఈజ్ 300 కిలోమీటర్స్. ఆ 300 కిలోమీటర్స్లో ఎక్స్ ఎంత కవర్ చేశాడంటే వెహికల్ ఏ మీద 120 కిలోమీటర్స్ కవర్ చేశాడు. అంటే వెహికల్ బి మీద ఇది ఎక్స్ కవర్ చేసిన డిస్టెన్స్ అండి. అండ్ మరి వై ఎంత కవర్ చేశాడంటే దట్ ఈస్ 180 కిలోమీటర్స్ కవర్ చేశాడు. 180 కిలోమీటర్స్. సో ఎందుకండి బై వెహికల్ ఏ ఉపయోగించారు. వెహికల్ ఏ ఉపయోగించి 6 అవర్స్ అన్నాడంటే వెహికల్ ఏ స్పీడ్ 50 కిలోమీటర్స్ పర్ అవర్, 50 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో 6 అవర్స్ 300 కిలోమీటర్స్. దాంట్లో ఎక్స్ ఏమో 120 కిలోమీటర్స్, వై ఏమో 180 కిలోమీటర్స్ యూజ్ చేశారు. ఆర్ యూ క్లియర్ దట్? ఎస్. At the end, X found that the total distance covered by him was approximately q% less than. ఇప్పుడు మనకి p కిలోమీటర్స్ అనేది ఇది 180, దట్ ఈస్ p కదా. ఎస్. ఇప్పుడు క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ఫైండ్ ద వాల్యూ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఓ 2 అవర్స్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ p 180 కిలోమీటర్స్ ఫోర్త్ ఆప్షన్. వెరీ గుడ్. నెక్స్ట్ 114 చూస్తే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ n ఇన్ ద ప్లేస్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ n అంటున్నాడు. n అంటే 45 మినిట్స్ ఫస్ట్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూ ఇన్ ద ప్లేస్ ఆఫ్ m 12.5 కిలోమీటర్స్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇప్పుడు ఇంకా మిగిలిందల్లా మనకి ఏంటంటే దట్ ఈస్ 113. క్వశ్చన్ నెంబర్ 113. ఫైండ్ ద వాల్యూ ఇన్ ద ప్లేస్ ఆఫ్ q. At the end, X found that the total distance covered by him was approximately q% less than the total distance covered by y. ఇది వాడు చెప్తున్నాడు. సో ఇప్పుడు టోటల్ డిస్టెన్స్ ఎక్స్ వై కవర్ చేసిన టోటల్ డిస్టెన్స్ చూద్దాం. ఎక్స్ వై వీడు ఫస్ట్ 12.5 కిలోమీటర్స్ కవర్ చేస్తే దీంట్లో 500 మీటర్స్ లెస్ వీడు 12 కిలోమీటర్స్ కవర్ చేశాడు. తర్వాత వీడు 350 కిలోమీటర్స్ కవర్ చేస్తే వీడు 420 కిలోమీటర్స్ కవర్ చేశాడు. తర్వాత వీడు వచ్చి 120 కిలోమీటర్స్ కవర్ చేస్తే వీడు 180 కిలోమీటర్స్ కవర్ చేశాడు. అంటే వీడు మొత్తం టోటల్ 420 ప్లస్ 180 612 కిలోమీటర్స్ కవర్ చేస్తే వీడు 470 ప్లస్ 12.5 482.5 కిలోమీటర్స్ కవర్ చేశాడు. ఇప్పుడు వీడికంటే వీడు ఎంత పర్సెంట్ లెస్ అని అడుగుతున్నాడు. ఎంత పర్సెంట్ లెస్ అంటే 112 ప్లస్ 17.5. ఇక్కడ 17.5, ఇక్కడ 12, 29.5, 129.5 బై దేనికంటే 612 కంటే ఇంటూ 100. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అండి? ఇంటూ 100 చేస్తే ఇది 21.16 ఎంత వచ్చిందండి. Therefore the answer is 21.16%. That is the answer. 21.16%. That is the percentage. This is the value of q అండి. ఇది q value. So therefore the answer is find the value of q అంటే 21.16. That is the first option. ఇది టేబుల్ అండి. Are you clear that? Yes. 50, 60, 70 యావరేజ్ 60కి ఇచ్చాడు. వీళ్ళిద్దరు యావరేజ్ 8 ఇచ్చాడు. 10 and 6. సో వీడి డిస్టెన్స్ 75 మినిట్స్లో 10 స్పీడ్తో 12.5 కవర్ చేశాడు. వీడు 12 కిలోమీటర్స్ వాడికంటే తక్కువ 500 మీటర్స్ లెస్ 6 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో 2 అవర్స్లో కవర్ చేశాడు. అంటే దట్ ఈస్ 120 మినిట్స్. బట్ వాడు కవర్ చేసిన టైం కంటే వీడు కవర్ చేసిన టైం ఎంత లెస్ చెప్తున్నాడు. వీడు 75 మినిట్స్ తీసేస్తే 45 మినిట్స్ లెస్. ఇవి మనం మాట్లాడాల్సింది. అండ్ అలాగే వీడు 350 70 స్పీడ్తో వెహికల్ సి మీద కవర్ చేశాడు. వెహికల్ బి మీద కవర్ చేశాడు. 7 అవర్స్ డిఫరెన్స్ ఓ అంటున్నాడు. అండ్ నెక్స్ట్ ఇద్దరు కలిపి వెహికల్ ఏతో కవర్ చేశారు 6 అవర్స్లో 300 కిలోమీటర్స్. ఎక్స్ ఏమో
120 kilometers, y ఏమో 180 kilometers. వెరీ గుడ్. సో ఇప్పుడు వాడు ఎక్స్ ట్రావెల్ చేసిన టోటల్ డిస్టెన్స్, వై ట్రావెల్ చేసిన టోటల్ డిస్టెన్స్, వాళ్ళ లెస్ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఇది టోటల్. ఇది చాలా ఈజీగా ఉంది. సో మొత్తం 5 క్వశ్చన్లు చేయకపోయినా మనం 4 కూడా చేయొచ్చు దీంట్లో. ఓకే, నెక్స్ట్ 116. అగైన్ ఇండివిజువల్ క్వశ్చన్స్ అండి. ద present age of husband is 110% of his wife. Husband and wife 11:1 ratio. 110% and husband and wife 11:10 ratio. Okay, the present age of husband is 110% of his wife. Present age of the son, sorry, the present age of husband is 110% of his wife's present age, and after 2 years the age of their son. Son's present age s అనుకుందాం, తెలీదు. Son's present age తెలీదు, let it be s. Son says after 2 years. After 2 years the age of the son will be 4 times the difference between their present ages. 4 times the difference between the present ages of husband and wife. Husband and wife అంటే ఇది 11x, ఇది 10x, difference x 4 times of x అని చెప్తున్నాడు. Are you clear that? After 2 years the age of their son, son's present age s అయితే after 2 years s plus 2. After 2 years the age of their son will be 4 times of the difference between their ages, their present ages. Okay, if the present age of son is 22 years, present age of son 22 అంటే 22 plus 2 24, 4x is equal to 24, x is equal to 6. X is equal to 6 అయితే find the present age of wife. Wife present age 10x, 10x is equal to 60. That is the present age of wife. Fifth option is the answer. 117. Ramu and Rahim started a business by investing 3,000 and 2,000 respectively. Rahim invested some more money in the partnership after 6 months such that his share of profit at the end of the year was 11/12 of Ramu's share. Then what was the extra money Rahim invested after 6 months? Very good. We did 3,000, we did 2,000 at 3,000, 2,000. Ramu 3,000 for 12 months. 3,000 for 12 months. But Rahim 2,000 for 6 months and 2,000 plus x rupees for another 6 months. Okay, first 6 months వీడు మొత్తం 12 months కి ఇదే, ఫస్ట్ 6 months కి 2,000 and next 6 months కి 2,000 plus some x. Some more money invested in partnership after 6 months such that his profit, his share of profit at the end of the year was 11/12 time of Ramu. Ramu share 12 parts అయితే వీడి share 11 parts అని చెప్తున్నాడు. 12 get cancel, 12 get cancel. ఓకే, ఇక్కడ 6 క్యాన్సిల్ చేయొచ్చు మనం. థౌజండ్స్ గెట్ క్యాన్సిల్. నో థౌజండ్స్ క్యాన్సిల్ అవ్వు. 6 క్యాన్సిల్ చేయొచ్చు. ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది, కామన్ తీస్తే ఈ 6 దీంట్లో క్యాన్సిలేషన్ 6 500 టైమ్స్. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2,000 ప్లస్ 2,000 ప్లస్ 2,000 ప్లస్ x అంటే 4,000 ప్లస్ x. 4,000 plus x. 4,000 plus x is equal to ఇది 5,500. 5,500. Therefore x is equal to 1,500. Therefore Rahim invested 1,500 extra amount after 6 months. Therefore the answer is 1,500. Fourth option. Two articles P and Q sold at 4,180. Selling price చెప్తున్నాడు 1,800 respectively. If article P is sold at a profit of 5/9% and article Q is sold at a loss of 1/4%, then find out the total profit on the whole transaction. Very good. So ఈ రెండు సెల్లింగ్ ప్రైస్లు చెప్తున్నాడు. 2 articles P and Q sold అని. ఓకే, ఆర్టికల్ P అండ్ ఆర్టికల్ Q మనం మాట్లాడితే, ఓకే, ఆర్టికల్ P అమ్మినప్పుడు 5/9% అట. అంటే 100 ప్లస్ 5/9, 105 5/9%. అంటే ఇప్పుడు 105 5/9% is equal to 4,180 అయితే 100% కాస్ట్ ప్రైస్ ఎంత? కాస్ట్ ప్రైస్. అలాగే అది 106 1/4%. 1/4% అంటే మనకు తెలుసు 1/16th పార్ట్. 1/16th పార్ట్ లాస్ వచ్చింది అక్కడ. 1/16th పార్ట్ లాస్ వచ్చిందంటే 6 1/4% అంటే 1/16th పార్ట్. టోటల్ 16 పార్ట్లో ఒక పార్ట్ లాస్ అంటే 15 parts. 15 parts is equal to
1800 అయితే సో 16 పార్ట్స్ కాస్ట్ ప్రైస్ ఎంత? ఈ 15 దీంట్లో 27 టైమ్స్ 1570 27 సారీ 15 12 15 12 120 టైమ్స్ అండి. 15 12 12 16 సార్ 1920. దిస్ ఇస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఫస్ట్ క్యూ ఆర్టికల్ క్యూ కాస్ట్ ప్రైస్. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నాడు ఫైండ్ అవుట్ ద టోటల్ ప్రాఫిట్ ఆన్ ద హోల్ ట్రాన్సాక్షన్ అంటున్నాడు. టోటల్ ప్రాఫిట్ ఎంత? ఓకే, అంటే ఇక్కడ లాస్ 120 వచ్చిందండి. కాస్ట్ ప్రైస్ ఎంత కాబట్టి లాస్ ఎంత వచ్చిందంటే లాస్ 1920 లోంచి 1800 తీసేస్తే లాస్ ఈజ్ 120. ఇక్కడ ప్రాఫిట్ ఎంత వచ్చిందో తెలియాలి. 100% క్యాలిక్యులేట్ చేద్దాం. ఇక్కడ చూస్తే ఇప్పుడు ఈ మొత్తం మనం మాట్లాడితే 9 105 945 950 950 బై 9 కి ఎందుకు వస్తుంది అంటే 950 ఇస్ ఈక్వల్ టు 4180 అయితే 900 ఎంత? ఎస్, అంటే ఇది 19 టైమ్స్, ఇది 18 టైమ్స్ అండి. 19 cancellation, 19 22 times, 220, 220, 22 18s, 360, 3960. Okay, this is the cost price. ఇక్కడ ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే అది ఒక 180, ఇది ఒక 40, 180 40 220 ప్రాఫిట్ వచ్చింది. ఇది కాస్ట్ ప్రైస్ కాబట్టి ఇక్కడ గెయిన్ ఎంత వచ్చిందండి? ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అండి. ఈ డిఫరెన్స్ గెయిన్ ఎంత వచ్చిందంటే ఇక్కడ దట్ ఈస్ 220. ఈ 220 లోంచి ఆ లాస్ 120 తీసేస్తే టోటల్ గెయిన్ ఎంత అంటే 100 రూపీస్ ఇస్ ద ఓవరాల్ గెయిన్. Therefore, on the whole transaction, total profit is 100 rupees. 100 rupees, first option is the answer. Next, 190. Is it okay? Yes. A cylinder is melted and casted into X spherical balls whose radius is same as the radius of the base of the cylinder. Find the ratio of the height of the cylinder to its radius of the base. The value of X is 24. X spherical balls, X is 24 అని చెప్తున్నాడు. అంటే ఒక సిలిండర్ కరిగిస్తే పై ఆర్ స్క్వేర్ హెచ్, పై ఆర్ స్క్వేర్ హెచ్ సిలిండర్ యొక్క హైట్ ఇచ్చాడా మనకి? సిలిండర్ ఇస్ మెల్టెడ్ అండ్ కాస్ట్ ఇంటూ రేడియస్ ఆఫ్ ద సేమ్ బేస్, రేషియో ఆఫ్ ద హైట్ అండ్ రేషియో అని అడుగుతున్నాడు. పై ఆర్ స్క్వేర్ హెచ్ 24 స్పెరికల్ ఫామ్ అయినాయి కాబట్టి 24 ఇంటూ స్పియర్ అంటే 4/3 పై ఆర్ క్యూబ్, 4/3 పై ఆర్ క్యూబ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఈ 3 దీంట్లో 8 టైమ్స్ పై ఆర్ స్క్వేర్ క్యాన్సిల్ అయితే ఇంకొక ఆర్ ఉంటుంది ఇక్కడ. ఓకే, ఫైండ్ ద రేషియో ఆఫ్ ద హైట్ టు రేడియస్ ఆఫ్ ద సిలిండర్ అడిగాడు. దేర్ ఫోర్ ఇక్కడ 8 4s are 32, 32 by 1. దేర్ ఫోర్ ద రేషియో ఇస్ ఫస్ట్ ఆప్షన్ 32 by 1. నెక్స్ట్, in a cricket match the total number of runs scored by Virat, Dhoni and Rahul is 370. Virat, Dhoni and Rahul together scored 370 runs. The ratio of the number of runs scored by Virat and Dhoni 3:4 and that of the runs scored by Dhoni and Rahul is 3:4. Okay, వీళ్ళిద్దరి మధ్య రేషియో 3:4, వీళ్ళిద్దరి మధ్య రేషియో 3:4 అంటే 3:4 అంటే కాంపౌండ్ రేషియో 9:12:16. 9:12:16. 9 plus 16 25 25 37. అంటే టోటల్ ఇది 90 అయి ఉండాలి. విరాట్ ధోని 120, రాహుల్ 160 together is 370. Therefore runs scored by Virat అని అడుగుతున్నాడు. Virat is 90. Therefore the fourth option is the answer. ఇన్ఈక్వాలిటీస్ అండి. ఇన్ఈక్వాలిటీస్ మనకి చాలా ఈజీ. ఫస్ట్ చూస్తే ఇక్కడ 2 180 is 360. 360 అంటే 24 15s. 360 అంటే 24 into 15. 24 plus 15 39 సరిపోయింది. Therefore x is equal to minus, both the roots are negative, 24 by 2 12, minus 12 minus 7.5. These are the roots. Next, y కామన్ తీస్తామండి మనం యూజువల్గా. y కామన్ తీస్తే y plus 12 is equal to 0. y into y plus y square plus 12y కదా, అంటే y is equal to ఏమవుతాయంటే 0, minus 12. 0, minus 12. ఓకే, ఇప్పుడు చూస్తే ఈ మైనస్ 7.5 ఈ 0కి మైనస్ 12కి మధ్యలో ఉంది. -7.1. X is lie between both y. Therefore the relation between x and y cannot be established. Therefore the answer is quant B. Next one, 122 చూస్తే 3 into -2 6, -6 అంటే -6 అంటే 6 into -1, 6 into -1 plus 5 సరిపోయింది. 6 -1 plus 5.
అంటే ఇప్పుడు రూట్స్ ఏమవుతాయంటే ప్లస్ ఉన్నది మైనస్ అవుతుంది, మైనస్ ఉన్నది ప్లస్ అవుతుంది. దేర్‌ఫోర్ 1/3 minus 2 minus 2 0.333. These are the roots. So ఇప్పుడు ఈ ఈక్వేషన్ మనం 2 తో మల్టిప్లై చేస్తే 2y square minus 7y plus 5 is equal to 0. 2 5s are 10. 10 కి 2 into 5 ఏగా మళ్ళీ minus 2 into minus 5 రాస్తాం. Therefore y is equal to roots ఏమవుతాయంటే 2/2 1 5/2 2.5 5/2 2.5. So both the roots are positive అండి ఇక్కడ. Therefore ఇక్కడ ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఈ రెండు రూట్స్ కూడా ఈ రెండు రీట్ల కంటే చిన్నగా ఉన్నాయి. Therefore x less than y, x less than y, x less than y first option. Next 123. ఫస్ట్ ఈక్వేషన్ కి x is equal to 8,9 కదండి. 8 plus 9 17, 8 9s are 72. Then y is equal to ఏమవుతుందంటే y is equal to 9 ఒకటి వస్తుంది. 13/2 6.5. ఓకే, ఇప్పుడు ఈ రూట్ వచ్చి ఈ రెండిట్ల మధ్యలో ఉన్నట్టుంది. ఎస్, అబ్సల్యూట్లీ ప్లస్ 9 అవుతుంది, 13/2 ఒకటి అవుతుంది. Therefore cannot be established between x and y. The relationship between cannot be established between x and y. Fifth option is the answer. Next x square common తీసాం అనుకోండి. x square common తీస్తే x square x minus 21 is equal to x square. x square get cancel. ఇక్కడ 1 ఉంటుంది. x is equal to ఈ minus 21 అటువైపుకి వెళ్తే 22. అక్కడ 1 ఉంది కదా, 1 ఉంది కాబట్టి minus 20. అలాగే y cube కామన్ తీస్తే 3y minus 1 is equal to 65 y cube. y cube get cancel. ఈ మైనస్ అటువైపుకి వెళ్తే 3y is equal to 66. Therefore y is equal to 22. Therefore x is equal to y వచ్చిందండి. x is equal to y. Therefore fifth option is again answer. నెక్స్ట్ చూస్తే x is equal to 15, 17 are the roots అండి ఫస్ట్ ఈక్వేషన్ కి. y is equal to 17, 18 నెక్స్ట్ దానికండి. therefore x less than or equal to y. This is the relation. Therefore x less than or equal to y, third option. Next individual questions again individual questions అండి. Okay. A mixture of milk and water in a jar contains 28 liters and 4 liters respectively. X liters of milk and x liters of water are added to this. The ratio of the milk and water becomes 5:2. అంటే 28 liters ఉంది, 28 liters ఉంది, 4 liters ఉంది. X liters of a mixture of milk and water in a jar contains 28 liters and 4 liters respectively. X liters of milk and x liters of water are added. The ratio of milk and water becomes 5:2. ఇది వాడు మాట్లాడుతున్నాడు. క్రాస్ మల్టిప్లికేషన్ 2x 5x డిఫరెన్స్ 3x. 3x ఇది 20, ఇది 56, 36. Therefore x is equal to 12. x is equal to 12 అయితే ఇప్పుడు ఇక్కడ రాద్దాం. x is equal to 12 అయితే ఇది 28 plus 12 మిల్క్ ఏమో 40 ఉంటుంది, ఇది 14 plus 12 వాటర్ ఏమో 16 ఉంటుంది. ఇప్పుడు ఇది ఏమంటున్నాడు, 40 liters of milk and 24 liters of water was again added. అంటే ఇదేమో 80 అవుతుంది, ఇదేమో 40 అవుతుంది. దెన్ ఇప్పుడు ఫైండ్ ద వాటర్ పర్సంటేజ్ ఇన్ ద సొల్యూషన్. వాటర్ పర్సంటేజ్ అంటే 40 out of 120 into 100. 40 out of 120 అంటే 1/3. 1/3 అంటే 33 1/3%. 33.3333. That is the answer. 33.333, fifth option is the answer. That is the చాలా ఈజీగా ఉంది. 28 liters, 4 liters, x liters of pure water and pure water was added. 5:4 is the ratio. X is equal to 12. X is equal to 12 అయితే 28 plus 12 40, 4 plus 12 16. Again 40 liters of milk and 24 liters of water is added. 80 40. 40 is the water out of 120 liters. 40 out of 120, 1/3, 33 1/3% water percentage. Next. Raghunandan spends 15% and 35% of his monthly salary on house rent and child's education respectively. అంటే 15, 35, 50% అయిపోయింది. రిమైనింగ్ 50% లో 40. 50 లో 40 అంటే 20% of the remaining is spent on food and clothing in the ratio 4:5. అంటే ఇప్పటి వరకు ఫస్ట్ ఏమో 50% డైరెక్ట్ గా స్పెండ్ చేశాడు, తర్వాత రిమైనింగ్ 50 లో 40% అంటే 20% స్పెండ్ చేశాడు, ఇంకా 30% ఉంది. ఆ 30% సేవ్ చేశాడట. ద టోటల్ సేవింగ్స్ 30% టోటల్ సేవింగ్స్ ఇస్ ఈక్వల్ టు 7,500 అయితే 100% మంత్లీ శాలరీ అంతా
కానీ యాన్యువల్ అడుగుతున్నాడు కాబట్టి ఇంటూ 12 చేయాలి. దేర్ ఫోర్ 0 క్యాన్సిల్. ఈ 3 క్యాన్సిలేషన్ దీంట్లో 2500. 2500 ఇంటూ 10 అంటే 25,000. 25,000 ఇంటూ 12 అంటే 3 lakhs. దేర్ ఫోర్ 3 lakhs that is the annual salary of Raghunandan. 3 lakhs. Fourth option is the answer. Fourth option is the answer. Next, 128. Two pipes P and Q together can fill a tank in 30 hours. Ratio of the efficiency of P to Q is 4:5. They together fill the tank in 5 hours. They together fill the tank 5 hours and P is closed and another pipe R is open. Now, if the tank is filled in, now the tank is filled in another 6 hours. Filled లేదు ఇక్కడ, filled ఉండాలి. The tank is filled in another 6 hours. Then find the time taken by then find the time taken by R to complete the work alone. Okay. P and Q రెండు కలిపి 30 hours అంటున్నాడు. రేషియో ఆఫ్ ద ఎఫిషియన్సీ చెప్తున్నాడు. P and Q ఎఫిషియన్సీ రేషియో. ఎఫిషియన్సీ రేషియో ఎలా ఉంటే టైం రేషియో, ఎఫిషియన్సీ రేషియో 4:5 కాబట్టి టైం రేషియో ఏమవుతుందండి 5:4 అవుతుంది. అంటే 5x 4x టైం రేషియో. ఓకే, కానీ రెండు కలిపి 30 అవర్స్ అన్నాడు కాబట్టి ఎక్స్ వాల్యూ వస్తుంది. 5x into 4x by 9x is equal to 30. Okay. So efficiency ratio ఇచ్చాడు 4:5, time ratio 5:4 అంటే P alone 5x hours, Q alone 4x hours, రెండు కలిపి 30 hours కాబట్టి 5x ABB plus B. ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే ఇక్కడ x వాల్యూ వస్తుంది. x get cancel 5 6 times. ఓకే, 2 times 3 times అంటే x is equal to ఏమవుతుందంటే ఇది 54 by 6 9s are 54 by 4. 54 by 4 అంటే 27 by 2. x is equal to 27 by 2 వచ్చిందండి. ఓకే, ఇప్పుడు 4x కావాలంటే ఏం చెప్పాలండి? 4x అంటే 27 by 2 అంటే ఇక్కడ వచ్చేది 4x వస్తుంది కదా మనకి. ఎస్, ఎస్, xx క్యాన్సిల్ అండి. ఈ 5 దీంట్లో 6 times, therefore 4x వస్తుంది. 4x అంటే q alone 4x is equal to 9 6 are 54 hours అంటే q alone 54 వచ్చింది. ఓకే, ఎస్, they together filled the tank 5 hours. They together filled the tank in 5 hours and P is closed. రెండు కలిపి 5 hours ట్యాంక్ ఫిల్ చేసినట. రెండు కలిపి 5 hours, రెండు కలిపి 30 hours లో ఫిల్ చేస్తే 1 hour వర్క్ ఇస్ ఈక్వల్ టు 1/30. 5 hours అంటే 1/6 ట్యాంక్ ఫిల్ అయింది. 1/6 ట్యాంక్ ఫిల్ అయిందంటే రిమైనింగ్ 5/6 ఉంది. రెండు కలిపి 30 hours లో ఫిల్ చేస్తే రెండు కలిపి 5 hours వర్క్ చేసినాయి. 1 hour వర్క్ ఇస్ ఈక్వల్ టు 1/30. 5 hours వర్క్ ఇస్ ఈక్వల్ టు 5/30. దట్ ఈస్ 1/6 ట్యాంక్ ఇస్ ఫిల్. 1/6 ట్యాంక్ ఫిల్ అయింది. ఇప్పుడు ఏమంటున్నాడు? P is closed. P క్లోజ్ అయిపోయింది. And another pipe R is open. Now the time taken to fill the tank is another 6 hours. ఇంకొక 6 hours పట్టిందట. ఇప్పుడు Q another 6 hours వర్క్ చేసినట్టే కదా. Q 1 hour వర్క్ is equal to 1/54, another 6 hours కాబట్టి 6/54. R కూడా 6 hours వర్క్ అంటే Q and R. Q ఏమో 54 hours, 1 hour వర్క్ is equal to 1/54. R తెలియదు, R hours, రెండు కూడా 6 hours వర్క్ చేసినాయి. ఆల్రెడీ 1/6 వర్క్ ఆల్రెడీ కంప్లీట్ అయింది కదండి ఇందాక. 1/6 వర్క్ కంప్లీట్ అయితే ఇంకెంత ఉంటుందండి? 5/6 వర్క్ ఉంటుంది. ఇప్పుడు ఈ 5/6 వర్క్ ఈ 6 hours లో కంప్లీట్ చేసినాయి రెండు. therefore R వాల్యూ కావాలి, R alone. దిస్ ఇస్ 1/9 అండి, 1/9. therefore 6/R is equal to 5/6 minus 1/9. LCM is 54. 54 అయితే ఇక్కడ 6 9 times కాబట్టి 45. 45 minus 6 39. ఓకే, ఇక్కడ 3 క్యాన్సిలేషన్ 13 times, 3 క్యాన్సిలేషన్ 18 times. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 13R is equal to 6 18s are 108. therefore R is equal to 108/13. ఇది మనకు కావాల్సింది. R alone 108/13. Third option is the answer. Third option is the answer. This is the question. Okay, next 129. 129. Sai Dabi and Rajia entered into a partnership with the capitals in the ratio of 5:7. After 6 months, Rashmita joined them with a 10,000. After another 3 months, Sai Dabi withdrew 40% of what she had invested earlier
At the end of the year, Rajya get 2,500 out of a total profit of 5,000. And a sagam profit వచ్చింది. Find the difference between the initial investment, initial amount invested by Saidabi and Rajya. Saidabi and Rajya, Rashmita. Okay. Saidabi and Rajya entered into a partnership with capitals of 5:7 ratio. 5:7. After 6 months, Rashmita joined with 10,000. 10,000 rupees. After 6 months, join అయితే another 6 months. After another 3 months, Saidabi withdraw. Another 3 months అంటే 9 months కి. 9 months కి. 6 months తర్వాత రష్మిత జాయిన్ అయింది. అనదర్ 3 months తర్వాత అంటే ఆఫ్టర్ 9 months విత్డ్రా 40% ఆఫ్ ద వాట్ షీ హ్యాడ్ ఇన్వెస్టెడ్ ఏరియా. 40% విత్డ్రా చేస్తే ఇంకా 60% 3 ఉంటుంది. 3 దట్ ఈస్ ఫర్ అనదర్. ఓకే. అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ అంటున్నాడు అంటే టోటల్ 12 months ఇక్కడ. ఇప్పుడు చూస్తే అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ రజియా గెట్ 2,500 అవుట్ ఆఫ్ ద టోటల్ ప్రాఫిట్ ఆఫ్ 5,000. 5,000లో హాఫ్ ఆఫ్ ద ప్రాఫిట్ అట. అంటే ఈ ప్రొడక్ట్ ఎంత ఉందో 84 ఉంది కదా, ఈ మొత్తం కూడా 84 రావాలి మనకి. ఆర్ యూ క్లియర్ దట్? అంటే ఇది 7x, ఇది 5x. ఆర్ యూ క్లియర్ దట్? అంటే ఇప్పుడు ఈ టోటల్ మొత్తం ఎంత ఉందో ఈ టోటల్కి ఈక్వల్ అవ్వాలి. అంటే ఇక్కడ 5x ఇంటూ ఇది 5x, ఇది 7x. 5x ఇంటూ 9, 5x ఇంటూ 9 45x, 45x ప్లస్ 9x, 45x 9x 54x. దిస్ ఇస్ 54x. ఇది 84x. ఇది 60,000. 60,000. ఇప్పుడు ఈ రెండు కలిపితే మనకి ఇది రావాలి. ఈ రెండు కలిపితే ఇది రావాలి. ఎందుకంటే హాఫ్ ఆఫ్ ద రజియా హాఫ్ ఆఫ్ ద షేర్ తీసుకుంది 2,500. అంటే ఈ రెండు కలిపి దీనికి ఈక్వల్. అంటే ఈ రెండింటిలో యొక్క డిఫరెన్స్ 30x. డిఫరెన్స్ 30x. ఈ రెండింటిలో యొక్క డిఫరెన్స్ 30x is equal to 60,000. 30x is equal to 60,000 అయితే x is equal to 2,000. Therefore, x is equal to 2,000. Find the difference of the initial investment invested by. వీళ్ళిద్దరి మధ్య ఇన్వెస్ట్మెంట్ డిఫరెన్స్ అడుగుతున్నాడు. 5x 7x అంటే 2x. 2x is equal to 4,000. Therefore, the answer is 4,000. ఫస్ట్ ఆప్షన్. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఇనిషియల్ షేర్ డిఫరెన్స్ 4,000. Tejas Express crossed a Bogibeel tunnel which is half of its length with a speed of 288 kilometers per hour in half minute. Then find the time in which it will cross another express Vande Bharat which is double of its length and standing on the platform in opposite direction with 60% of its initial speed. The question ఏంటో మాట్లాడుతున్నాడు. Tejas Express crosses a Bogibeel tunnel which is half of its length with a speed of so distance calculate చేద్దాం. Distance is equal to speed into time. If a train of length L1 crosses a tunnel of length L2, it crosses a length of L1 plus L2. Okay. So okay, speed ఎంత ఇచ్చాడండి 288 kilometers per hour into 5/18. హాఫ్ మినిట్ అంటున్నాడంటే 30 seconds. 30 seconds. ఈ 18 దీంట్లో 16 times. 16 5s are 80. 80 30s are 2,400. 2,400 meters. That is the length of the train and length of the Bogibeel tunnel. అంటే length of the train ఎంత అవుతుందంటే train length tunnel length తీసుకుంటే 1,600, that is the length of the train, and దీంట్లో half ఉంటుంది. Tunnel length is 800 meters. Then find the time in which it crosses another express train Vande Bharat which is double its length. ఈ ట్రైన్ లెంత్ కి డబుల్ ఉందట. అంటే 1,600 కి డబుల్ అంటే 3,200. రెండు కలిపితే 4,800 క్రాస్ చేయాలి. ఈ ట్రైన్ లెంత్ 1,600, అనదర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ విచ్ ఇస్ డబుల్ ఇన్ లెంత్ అంటున్నాడు కాబట్టి అది 3,200. 1,600 3,200 అంటే 4,800. ఇది స్టాండింగ్ ఆన్ ద ప్లాట్ఫామ్. అది ఆగిపోయిందట వందే భారత్ అనదర్ ట్రైన్ ఏదైతే ఉందో. అయితే దీన్ని క్రాస్ చేసినప్పుడు ఇనీషియల్ స్పీడ్ ఏదైతే ఉందో దీనిది 288లో 60% ఆఫ్ ద స్పీడ్తో వస్తుందట. అయితే ఎంత టైంలో క్రాస్ చేస్తున్నాడు అడుగుతున్నాడు. టైం అడుగుతున్నాడు. టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ అంటే దాని యొక్క ఓన్ లెంత్ ట్రైన్ లెంత్ ఏమో 1,600 ప్లస్ అనదర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ లెంత్ డబుల్ ఇన్ లెంత్ అన్నాడు కాబట్టి 3,200 ప్లస్ 1,600 4,800 meters బై స్పీడ్ 288 kilometers per hour. 288 kilometers per hour 5/18. ఇది మీటర్స్ పర్ సెకండ్ లోకి వచ్చేస్తుంది. అది మీటర్స్ లో ఉంది కాబట్టి ఇది మీటర్స్ పర్ సెకండ్ లోకి వచ్చింది. ఇంటూ 60% ఆఫ్ ద స్పీడ్ అంటున్నాడు. 60% ఆఫ్ ద స్పీడ్ అంటే 3/5. 3/5.
ఏదైతే ఒరిజినల్ స్పీడ్ ఉందో దాంట్లో 60% అంటే 3/5. 5 గెట్ క్యాన్సిల్. 18 దీంట్లో 16 టైమ్స్. 16 3s ఆర్ 48. 4800/48 వచ్చిందండి. 4800/48 వచ్చిందంటే దట్ ఈస్ 100 ఏంటది సెకండ్స్. దేర్‌ఫోర్ ద టైమ్ టేకెన్ ఈస్ 100 సెకండ్స్. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 131 to 135 అనాలిసిస్ అండి. డేటా అనాలిసిస్, లాస్ట్ అనాలిసిస్ అండి. అండ్ లాస్ట్ 136 to 140 నెంబర్ సిరీస్ అండి. రీజనింగ్ పీపుల్ విల్ లుక్ ఆఫ్టర్ ద నెంబర్ సిరీస్. ఓకే, 136 to 140 number series. Reasoning people will look after the number series. And last analysis 131 to 135. Okay, good. Given below pie chart, read carefully and answer the given question. A township is divided into 4 zones A, B, C, D, had a certain number of registered waters, valid and invalid waters. The data given is regarding distribution of valid waters across the zones. ఇది వ్యాలిడ్ వాటర్స్ మాత్రమే రిప్రజెంట్ చేస్తుందట. రిజిస్టర్ వాటర్స్ అంటే బోత్ వ్యాలిడ్ వాటర్స్, ఇన్వాలిడ్ వాటర్స్ ఉంటారు దాంట్లో. బట్ దీంట్లో వ్యాలిడ్ వాటర్ మాత్రమే రిప్రజెంట్ చేస్తున్నాడు. ద రెస్పెక్టివ్ రేషియో బిట్వీన్ ద వాల్యూస్ ఇన్ డిగ్రీస్ బి అండ్ డి ఈజ్ 3:5. బి అండ్ డి 3:7 రేషియో ఉన్నారు. బి అండ్ డి 3:7 రేషియో. నోట్ ద నెంబర్ ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ ఇన్ సి. ఇక్కడ పై చార్ట్ చూస్తే ఏ ఈజ్ ఈక్వల్ టు 108 డిగ్రీస్ ఇచ్చేసాడండి. ఏ ఈజ్ ఈక్వల్ టు 108. సో పై చార్ట్ ఎప్పుడు 360 డిగ్రీస్ కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు 108 అయితే మిగతా బి, సి, డి ఆ మూడు కలిపి 252 252 ప్లస్ 108. ఈ 252కి 108 కలిపితేనే కదా 360 వచ్చేది. ఎస్, అంటే బిసిడి టుగెదర్. కానీ బి అండ్ డి రేషియోలో అంటున్నాడు. బి అండ్ డి ఆర్ ఇన్ ద రేషియో 3:7. ఓకే, నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ వ్యాలిడ్ వాటర్స్ ఇన్ సి is 1/3 more than the difference between the number of valid waters of A and B. A greater than B అని చెప్పాడు. The number of valid waters in C is equal to the number of valid waters in C 1/3 more అంటున్నాడు కాబట్టి 4/3 of the difference between the valid waters of A and B. A minus B ఇది వాడు ఇచ్చింది. And difference between the number of valid waters C and D is 480. C and D మధ్య డిఫరెన్స్ ఇచ్చాడండి. అండ్ ఇంకొక కండిషన్ ఇచ్చాడు, B/D రేషియో ఇచ్చాడు, దట్ ఈస్ 3:7. ఓకే, 3:7 is the ratio. The respective ratio between the values in degrees B/D is 3:7. The number of valid waters C is 1/3 more than the difference between the number of valid waters. Okay, very good. So A మనకి 108 ఇచ్చాడు కాబట్టి BCD together 252. The number of valid waters of C is 1/3 more. 1/3 more అంటే 4/3 difference between A and B. Difference between the valid waters of C and D. Valid waters of C and D చెప్తున్నాడు. C minus D is equal to 480. అది C minus D నా D minus C నా? D పెద్దగా ఉంది ఇక్కడ పై చార్ట్లో. D పెద్దగా ఉంది కాబట్టి డెఫినెట్గా D minus C అవ్వాలి. D minus C. Therefore D minus C is equal to 480. D కి C కి డిఫరెన్స్ చెప్పాడు. Okay, and the number of waters D is more than C. 20% of the total registered waters in village were invalid. ఇది నేను చెప్పాను కదా మీకు, ఈ పై చార్ట్ దేని రిప్రజెంట్ చేస్తుందంటే వ్యాలిడ్ వాటర్స్ మాత్రమే రిప్రజెంట్ చేస్తుంది. టోటల్ రిజిస్టర్డ్ వాటర్స్ కావాలంటే 20% ఇన్వాలిడ్ వాటర్స్ ఉన్నారు. ఈ 20% ఈ పై చార్ట్ మొత్తం 80% రెండు కలిపితే రిజిస్టర్డ్ వాటర్స్. వెరీ గుడ్. ఇప్పుడు మనం వాల్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం. యాంగిల్స్ ఇది 108 కాబట్టి ఇదంతా బీసీడీలో ఎంత తెలియాలి. బీసీడీలో ఎంత తెలియాలంటే బి ప్లస్ సి ప్లస్ డి ఈజ్ ఒకటి ఇది ఉంది, అండ్ సి ఈజ్ ఒకటి ఒక ఈక్వేషన్ ఉంది, బి అండ్ సి మూడింటి నుంచి మనం బీసీడీ వాల్యూస్ పెట్టుకుందాం. ఓకే, బట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 108 ఇచ్చేసాడుగా మనకి. ఎస్, అంటే ఇప్పుడు 3C ఈజ్ ఈక్వల్ టు 3C 3C is equal to 4 into 108, 432 minus 4B minus 4B. 3C 4A అంటే 432 4B. ఓకే, గుడ్. 432 డిగ్రీస్ అండి ఇది. ఇప్పుడు 3C is equal to B దగ్గర మనం 3x రాయొచ్చు. B దగ్గర 3x రాయొచ్చు. అసలు C అక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తే పోతుంది కదా. ఎస్,
ఇక్కడ బి అంటే 3x, బి అంటే ఎంతండి? ఈ ఈక్వేషన్ రాస్తున్నాను. బి అంటే 3x ప్లస్ బి అంటే 3x, సి అంటే ఇదంతా రాస్తా. సి అంటే 4/3 ఇంటూ 108. 4/3 ఇంటూ 108. 108లో 3, 108లో 3, 36 3s are 108. 36 4s are 144. ఓకే. మైనస్ ఒకసారి చూడండి. ఇక్కడ బి దగ్గర 3x రాశాను. సి దగ్గర ఇది రాస్తున్నాను. సి దగ్గర ఇది అంటే ఏ అంటే 108. 4 ఇంటూ 108 432/3. 432/3 అంటే 144. ఈ 4b/3, 4b/3. బి అంటే మనకి 3x కాబట్టి, బి అంటే 3x కాబట్టి 3xలో 3కి 3 క్యాన్సిల్ అయిపోతే మైనస్ 4x అవుతుంది. మైనస్ 4x. ఇది మైనస్ 4x/3. 3 బి అంటే 3x కాబట్టి. ఎస్, డి అంటే ఏం రాయొచ్చు? 7x. డి అంటే 7x ఇజ్ ఈక్వల్ టు 252. ఇజ్ ఈక్వల్ టు 252. 3x, 7x, 10x, మైనస్ 4x, 6x. 6x ఇజ్ ఈక్వల్ టు 252 లోంచి 144 తీస్తే ఇదొక 56, అదొక 52. 56, 52, 108. 108 అయితే x ఇజ్ ఈక్వల్ టు 18 వచ్చింది. x ఇజ్ ఈక్వల్ టు 18 వస్తే ఇవన్నీ చెప్పేయచ్చు మనం. x ఇజ్ ఈక్వల్ టు 18 వస్తే b ఈజ్ ఈక్వల్ టు 3x. 3x అంటే 3 18s 54. d ఈజ్ ఈక్వల్ టు 126. 7 16s are 126. దెన్ సి కూడా చెప్పేయచ్చు ఇప్పుడు. ఎస్. ఇప్పుడు పై చార్ట్ పట్టుకొద్దాం చూడండి. పై చార్ట్ పట్టుకొద్దాం. ఏ 108 degrees, బి అంటే 3x 54 degrees, అండ్ సి ఇంకా రాలేదు మనకి. డి అంటే 126 degrees. 7x వచ్చింది. 7x, x is equal to 18, 7x is equal to 126. 126 54 కలిపితే మనకి ఇక్కడ 180. 180 అంటే ఇది 72 అవుతుంది. సి is equal to 72 degrees. ఓకే. బట్ ద డిఫరెన్స్ బిట్వీన్ సి అండ్ డి చెప్పాడు. ద డిఫరెన్స్ బిట్వీన్ డి అండ్ సి, డిఫరెన్స్ బిట్వీన్ డి అండ్ సి, ఈ రెండింటిలో డిఫరెన్స్ 54 కదా. రెండింటిలో ఒక డిఫరెన్స్ 54 అండి. 54 ఇజ్ ఈక్వల్ టు ఎంత చెప్పాడంటే దట్ ఈస్ 480. 480. ద డిఫరెన్స్ బిట్వీన్ డి అండ్ సి, అంటే డిఫరెన్స్ ఈ రెండింటి మధ్య 54 అది. 54 అదైతే దీనికి డబుల్ అవుతుంది. ఇది 960. టోటల్ నెంబర్ ఆఫ్ వ్యాలిడ్ 72. 54 318s 418s. 318s అంటే 3 160s, 4 160s 640. ఇప్పుడు 7 160సా? ఇక్కడ 72 4 times 4 160s. ఇక్కడ 18 7 times 7 160s 1120. 1120. ఎస్. 0 6 6 12 8 22. 2 అంటే 11 11 22 22 ప్లస్ 10 32. 3200 వచ్చిందండి టోటల్. 3200. ఈ 3200 80% అండి. 80% ఇస్ ఈక్వల్ టు 3200 అయితే మనకి టోటల్ 100% ఎంత అవుతారంటే మనకి దేర్ ఫర్ 4000. అంటే రిమైనింగ్ 800 ఇన్వాలిడ్ వాటర్స్. వ్యాలిడ్ వాటర్స్ 3200, ఇన్వాలిడ్ వాటర్స్ 800, టోటల్ 100% 4000. ఇప్పుడు క్వశ్చన్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇది ఇన్ఫర్మేషన్ అండి. ఇది మనం సాల్వ్ చేసింది ఎక్స్ సాల్వ్ చేసామండి. ఓకేనా. డిగ్రీస్లోకి సాల్వ్ చేస్తాం. డిగ్రీలో సాల్వ్ చేస్తే ఇలా వచ్చింది. ఫస్ట్ క్వశ్చన్, there are 60 invalid waters in C. There are 60 invalid waters in C. దీనిలో 60 తీసేస్తే 580. అవుట్ ఆఫ్ విచ్ ఈ 60 కలిపితే 700 అవుతుంది. అవుట్ ఆఫ్ విచ్ 40% are female. If 60% of the total valid waters are male, then what is the number of registered male waters in C? Okay. There are 60 invalid waters in C, out of which 40% are female. ఓకే. ఇన్వాలిడ్ వాటర్స్, సి ఇన్వాలిడ్ వాటర్స్ చెప్తున్నాడు 60. దాంట్లో 40% ఫిమేల్ అట. 40% ఫిమేల్ అంటే 24 అంటే మేల్ 36. మేల్ 36. ఓకే, గుడ్. నెక్స్ట్ ఏమంటున్నాడు? There are 60 invalid waters in C, out of which 40% are female. అంటే 60% are male. 60% of the total number of valid waters are male. 60% of the, దీంట్లో 60% అంటే దట్ ఈస్ 324. ఎస్. 64 6. 66 are 360. 4 6 are 24. 384. అంతేనా? 64 6 360 ప్లస్ 24 384. 384.
If 60% of the total valid voters are male, what is the total number of registered voters male in village C? ఈ రెండు కలపడమే కదా. సో కలిపితే ఇది 420 వస్తున్నట్టుంది. 420. Therefore the answer is 420, third option. 420, third option. 132. What is the central angle corresponding to the number of valid voters? D. Central angle D అడుగుతున్నాడు. D is 126 degrees. Therefore first option is the answer. 133. If the respective ratio between the number of invalid voters of A and that of B, invalid voters of A and B చెప్తున్నాడు 9:5, and the total number of registered voters A and B together 3400, how many invalid voters are there in B? Okay, total A and B 3400, A and B 3000 is the respective ratio between number of invalid voters A and B 9:5, the number of registered voters 3400. ఇక్కడ A and B రెండు కలిపితే ఎంత ఉందో చూడండి. A and B రెండు కలిపితే 40 ఇచ్చేస్తే 1440. 3400 లోంచి 1440 తీసేద్దాం. 3400 లోంచి మొత్తం 3400, దాంట్లోంచి 1440 తీసేస్తే 1960లో ఏం కావాలి? హౌ మెనీ ఇన్వాలిడ్ వాటర్స్ ఆర్ దేర్ ఇన్ బి? ఏ అండ్ బి రేషియో చెప్తున్నాడు. బి కావాలి. బి అంటే 5 parts అవుట్ ఆఫ్ 9:5 కాబట్టి 14 into 1960. ఇది 14 times 140. Therefore 700. Therefore the answer is 700, fifth option. 700, fifth option. 40% of the total number of valid voters in B and 30% of the total number of valid voters in C are below age of 30 years. What is the difference between the number of valid voters in B and that in C who are 30 years above? Okay. B and C అంటున్నాడు. B లోనేమో మనకి ఎంతమంది ఉన్నారంటే B 480, C 640 అండి. 480, 640. ఆ క్వశ్చన్ చేద్దాం. 480, B 480 total అండి, C 640. ఓకే, గుడ్. 40% of the total valid voters in B, 30% of the total valid voters in C are below 30 years of age. దీంట్లో 40% అంటున్నాడు. దీంట్లో 40%, 48 4s 192, and 30% of the total valid voters are C below 30 years. ఇక్కడ ఇది కూడా 192, ఇది 192, ఇది 192 అండి. Age of 30, below 30 years of age. What is the difference between the number of valid voters in B and C which are? అంటే ఇక్కడ ఈ రెండు ఎప్పుడైతే ఈక్వల్ అయిపోయినాయో ఈ డిఫరెన్స్ అవుతుంది. ఎందుకంటే దీంట్లోంచి 192 తీయాలి, దీంట్లోంచి 192 తీయాలి, ఈ డిఫరెన్స్ కావాలి అంటే ఈ డిఫరెన్స్ అవుతుంది. ఈ డిఫరెన్స్ అంటే 160నేగా. Therefore the answer is 160. ఏమండి, మనం 40% ఆఫ్ B కట్టాం 192 అండ్ 30% ఆఫ్ C కట్టాం, ఇది కూడా 192. అర్థమైందా? ఇక్కడ 40%, ఎందుకంటే ఇది 3:4 రేషియోలో ఇక్కడ 40% 30% కట్టాం అంటే ఈక్వల్ ఉన్నాయి కాబట్టి ఈ డిఫరెన్సే ఇక్కడ రిమైనింగ్ 30 years అండ్ అబౌవ్ డిఫరెన్స్ అవుతుంది. ఇది బిలో 30 years ఆఫ్ ఏజ్ అండి, బిలో 30 years ఆఫ్ ఏజ్. అబౌవ్ 30 years ఆఫ్ ఏజ్ డిఫరెన్స్ కావాలంటే మనకి 160 అవుతుంది. ఈ డిఫరెన్స్ వస్తుంది ఎందుకంటే సేమ్ నెంబర్ తీస్తాం కాబట్టి. Therefore second option is the answer. 135. Number of valid voters in A is approximately what percent less than the number of valid voters in D? A D అంటున్నాడు. D 126 అండి, A 108 అండి. ఇది మనం చూడాల్సింది. ఈ డిఫరెన్స్ 160 చెప్పాం. ఏ ఎంత ఉందండి డిగ్రీస్? 108. D ఎంత ఉందండి? 126 డిగ్రీస్లో మాట్లాడుతుంది. నెంబర్ ఆఫ్ వ్యాలిడ్ వాటర్స్ ఇన్ ఏ అప్రాక్సిమేట్లీ వాట్ పర్సెంట్ లెస్ దాన్. దీనికంటే ఇది ఎంత తక్కువ ఉందో చూడండి. 18 దేనికంటేనండి 126. 18 దీంట్లో 7 times 1/7 of 100 అంటే 14 2/7. Therefore the percentage is 14. Therefore the answer is fourth option. Answer is fourth option. Next 136 onwards, number series, reasoning people will look after the number series 136 to 140. Chapter is completed. Okay, thank you very much.